మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు బోధన్ ఎన్ఆర్ఐ యూనిట్ తరఫు నుండి ఇక్కడ మన బోధన వాస్తవ్యులు శ్రీ అక్కపల్లి ఉత్తమ్ కుమార్ గారికి మేము పోయి సంప్రదించడం జరిగింది. అనుకోకుండా వారు వచ్చారు ఇండియాకి. వారి మిత్రులైనటువంటి ప్రముఖ న్యాయవాది, దేశం కాదు రాష్ట్రం కాదు మొత్తం ఇంటర్నేషనల్ న్యాయవాది గారు శ్రీనివాస్ కావేటి గారు కూడా రావడం జరిగింది నిన్న నిజామాబాద్కి. నిజామాబాద్లో బ్రహ్మాండమైన కార్యక్రమం తెలంగాణ యూనివర్సిటీలో అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ్ గారికి మేము అందరం రిక్వెస్ట్ చేసినాం, సార్ను కూడా ఒకసారి ఇక్కడ పిలవండి అంటే ఉత్తమ్ గారు అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ పిలవడం జరిగింది. నమస్కారం సార్. ఉత్తమ్ గారిని చిన్నప్పటి నుంచి చాలా స్నేహితులము. అయితే ముఖ్యంగా నాకు అంబేద్కర్ గారు వారు రాసిన చాలా పుస్తకాల్లో నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే వారు ఏమన్నారంటే నన్ను విగ్రహాల్లో కాదు పుస్తకాల్లో వెతకండి అన్నారు. అలాంటప్పుడు మా పుస్తకాలు కొనలేని పరిస్థితులు ఉన్నాయి సార్. మిమ్మల్ని చూసి మా దేశానికి ఇంత మంచి వాళ్ళు మా దగ్గరికి వెళ్ళి ముందుకెళ్ళారు. మా దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మీలాంటి ఉత్తమ మేధావులు మా సిటీ నుంచి వెళ్తే మా సిటీ డెవలప్మెంట్ అవుతుందని మేము బాగా గర్వపడతాం సార్. అందుకోసమే నేను అప్పటి నుంచి కూర్చొని క్వశ్చన్ సెషన్లో జరుగుతుంది. ఇండియన్ స్టూడెంట్స్కి పిఆర్ రావట్లేదు. దెర్ ఇస్ నో పిఆర్, దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ పిఆర్. ఇమిగ్రేషన్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ యాంటీ అవ్వడం వల్ల ఇంకా ఏమన్నా జరుగుతుందా? ఇన్ ఫ్యూచర్ ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా? దాని గురించి ఎలా యాక్షన్స్ తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోవాలి అనేది. ఇప్పుడు ఎస్టర్డే సాయంత్రం నిన్న గారు కొన్ని కొత్త పాలసీస్తో వచ్చారు. వెరీ షాకింగ్. ఏంటంటే ఎవరన్నా ఇప్పుడు ఫస్ట్ థింగ్ స్టూడెంట్స్ అడిగారు మీరు. ఇంతకుముందు ఏంటంటే స్టూడెంట్ వీసాలు F1 వీసా అంటారు దాన్ని. ఆ F1 వీసా ఎప్పుడు కూడా కౌన్సిలేట్ వాళ్ళు 5 సంవత్సరాలు ఇచ్చేవాళ్ళు స్టాంప్. యాక్చువల్గా మీ కోర్సు 1.5 year ఉన్నా కూడా 1 year ఉన్నా కూడా 5 సంవత్సరాలు వాళ్ళు వీసా స్టాంపింగ్ వేసేవాళ్ళు. వీసా స్టాంపింగ్ వేసిన తర్వాత మీరు అమెరికాకు వస్తే 5 సంవత్సరాల వీసా కాదు I-94 DS అని ఇచ్చేవాళ్ళు. అంటే డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్. అంటే ఏంటి, మీకు సంవత్సరం మీరు ఏదైనా చదువుకుంటున్నారో అంతమందమే కాదు, మీరు ఒకవేళ 2-3 కోర్సులు చేసినా PhD చేసినా మీరు కంటిన్యూస్గా డిఫరెంట్ కోర్సెస్ చేసిన కంట్రీలో ఉండేవాళ్ళు. అమెరికాలో చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళకి H1B లాటరీలో వేస్తే రాకపోతే మళ్ళీ సెకండ్ మాస్టర్స్, మళ్ళీ థర్డ్ మాస్టర్స్, PhD చేస్తారు. మనకేం చెప్పుకుంటారు మన స్టూడెంట్స్, ఇవి చెప్పుకోరు పాపం. మేము డబుల్ మాస్టర్ చేస్తున్నాం అంటారు. మన తల్లిదండ్రులు అనుకుంటారు మా అబ్బాయి 2 మాస్టర్లు PhD చేస్తున్నాడు. అది చదవటానికి కాదు, ఎందుకంటే లాటరీలో వీసాలు రాక వాళ్ళు అక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు. ట్రంప్ గారు ఏం చేశారు, ఇప్పుడు 5 సంవత్సరాల వీసా ఇవ్వరు. ఒకవేళ వీసా ఇచ్చినా కూడా వాళ్ళు చదువు కంప్లీట్ కానీ వచ్చేసేయాలి. అంటే ఇది చాలా పెద్ద చేంజ్ అండి. ఈ చేంజ్ వల్ల మన స్టూడెంట్స్ ఎవరైతే చదువుకోవడానికి వెళ్తారో, ఇప్పుడు మనకి ఇబ్బందులు ఏంటి, ఇప్పుడు మనం అనుకుంటాం ఇక్కడ కూర్చోండి మనకేం ప్రాబ్లం దానిలో, అమెరికా పోయాడు మా అబ్బాయి చదువుకున్నాడు అయిపోయింది అని. కానీ ఇప్పుడు మన పేరెంట్స్కి ఇక్కడ అందరు లోన్స్ తీసుకొని వెళ్తారు, అప్పులు తీసుకొని వెళ్తారు, బంగారం. అంటే ఎందుకంటే ఈ చేంజెస్ అని చేంజ్ చేస్తాడు. ఏమని, ఇప్పుడు ఒకవేళ మీకు H1 రాకపోతే మళ్ళీ మీరు నెక్స్ట్ మాస్టర్స్ చేయడానికి లేదు, అదొక ప్రాబ్లం. ఇప్పుడు రెండోది ఏంటంటే ఇప్పుడు H1B లాటరీ సిస్టమ్ కూడా తీసేశాడు ఆయన. అంటే మళ్ళీ నెక్స్ట్ టైం లాటరీ వేయడానికి లేదు మీకు ఆస్కారం. ఏం చేశాడు ఇప్పుడు ఆయన, పెద్ద ఆయన, ఇప్పుడు ఎవరైతే వీసాలు అప్లికేషన్ పెడతారో $1,00,000 కట్టాలంట. అంటే $1,00,000 జీతం ఇవ్వాలి, $1,00,000 కట్టాలి. మరి ఎలా కట్టగలుగుతాం? స్టూడెంట్లు వచ్చి 23-24 ఏళ్ల పిల్లలు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వాళ్ళకి $1,00,000 జీతం ఎలా ఇవ్వగలుగుతాం?
ఎందుకంటే ఇప్పుడు దీనికి సంబంధించింది ఉత్తమ్ గారు మాట్లాడతారు. ఎందుకు తను గతంలో అమెరికాలో కంపెనీ పెట్టి 2750 మందిని స్పాన్సర్ చేశాడు ఆయన, మీ పక్కన ఉన్న ఆయన. ఇప్పుడు కెనడాలో కూడా 2-3 వేల మంది స్పాన్సర్ చేసి తీసుకెళ్ళాడు ఆయన. నేను అమెరికా పోయినప్పుడు కూడా నాకు లాయర్ దగ్గర ఆయనే పెట్టించాడు, అందుకని పిలుస్తూ వచ్చా. అంటే మీకు ఎవరికి తెలియదు ఆయన అంతా, అంటే చెప్పుకోడు ఆయన. సో థింగ్ ఏంటంటే ఇప్పుడు అంటే సైడ్ లైన్ పోకుండా ఐ జస్ట్ వాంటెడ్ టు రికగ్నైజ్ హిమ్. ఇప్పుడు మరి ఒక కంపెనీ ఓనర్గా తను కూడా ఒక కంపెనీ ఓనరు, మరి $1,00,000 గవర్నమెంట్ ఫీజు కట్టి మరి $1,00,000 జీతం అంటే 2 కోట్ల రూపాయలు ఇచ్చి చేయగలుగుతామా? చేయలేం కదా. అంటే ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ మా అధ్యక్షుల వారు ఏంటంటే ఇవన్నీ కూడా ఎవరు రాకుండా ఉండాలి అని చెప్పేసి గోల్డెన్ వీసా, ఇప్పుడు దుబాయ్ వాళ్ళు $2-3 లక్షల దిరమ్స్ పెడితే గోల్డెన్ వీసా వాళ్ళు ఉండటానికి ఇస్తున్నారు అక్కడ, గోల్డ్ వీసా. ఇప్పుడు ఈయన కూడా గోల్డెన్ వీసా అని తీసుకొస్తున్నాడు. $5 మిలియన్స్ పెట్టండి, $1 మిలియన్ పెట్టండి, మీకు గ్రీన్ కార్డు ఇస్తామని. సడన్గా గ్రీన్ కార్డ్ ఏమి ఇవ్వడు ఆయన. సో ఇప్పుడు నిన్న రాత్రి ఇది ప్రొక్లమేషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఇండియాలో ఎవరైతే H4లో ఉన్నారో, H1లో ఉన్న వాళ్ళంతా ఈరోజు వెళ్ళిపోవాలి. ఎల్లుండి లోపల పోకపోతే లోపల పోవడానికి లేదు. నిన్న రాత్రి నుంచి పొద్దుట దాకా బోల్డని ఫోన్స్ వస్తున్నాయి. అంటే నేను ఉత్తమ్తో అదే అన్నాను, మనం ఈరోజు గ్లోబల్ ఇమిగ్రేషన్ సెమినార్ 2-3 రోజుల కింద మనం ప్లాన్ చేసుకున్నాము. ఈ రోజు నాకు చాలా టీవీల నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఎందుకంటే సాయంత్రం కొన్ని ఛానల్స్ వాళ్ళు వచ్చి నన్ను పిలుస్తున్నారు, వెళ్ళి మాట్లాడాలి. అంటే ఏమిటి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు H1 ఇవ్వాలన్న ఒక ఎంప్లాయర్గా 2 కోట్ల రూపాయలు పెట్టి ఎలా తీసుకొస్తాం? తీసుకురాలేం కదా. అంటే ఇప్పుడు మన డ్రీమ్స్ మన ఏదైతే ఆ కళలన్నీ అయిపోతాయి ఇప్పటి నుంచి. ఎందుకు? ఈయన వల్ల. ఇంకోటి ఏంటంటే ఏ మార్పులు తీసుకొస్తున్నాడంటే మన స్టూడెంట్స్ చాలామంది అసలు యాక్చువల్గా కాలేజీలలోనే పని చేయాలి స్టూడెంట్స్, కానీ ఇక్కడ వీసా ఏజెంట్లు ఏం చెప్పి పంపిస్తారంటే మన విలేకరులకు కొంత ఇది రాసుకోగలుగుతారు మీరు. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అండి ఇదండి. బిగ్ టీవీ వాళ్ళు కూడా వచ్చారు పొద్దున, బిగ్ టీవీ వాళ్ళు కూడా కాల్ చేశారండి. ఏంటంటే స్టూడెంట్స్ అక్కడికి పోతే ఇక్కడ ఏజెంట్లు ఏం చెప్తారు, మీరు అక్కడ ఎక్కడైనా పోయి పని చేసుకోండి అంటారు. కానీ పని చేసుకోవడానికి లేదమ్మా. ఇమిగ్రేషన్ రెగ్యులేషన్ ఏమంటుంది అమెరికాలో, మీరు ఓన్లీ కాలేజీలలోనే 20 గంటలే పని చేయాలి. కానీ మన వాళ్ళు కాలేజీలు బోర్ని ఇప్పుడు కోవిడ్ తర్వాత 100,000 కాలేజెస్ అయినాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంతకుముందు 20 గంటలు క్లాస్ రూమ్లో ఉండాలి, ఇప్పుడు అది కూడా తీసేశారు. మీరు ఇంటి దగ్గర నుంచి కూర్చొని చదువుకోవచ్చు అని. అది పెడితే మనోళ్ళు ఏం చేస్తున్నారు, బయట పని చేస్తున్నారు, ఎక్కడో షాపులలో, రెస్టారెంట్లలో, గ్యాస్ స్టేషన్. ఇదన్నీ మనకు చెప్పరు, ఎందుకంటే మేము చేసాం ఆ పనులు. చెప్పం మేము చదువుకునేటప్పుడు అన్నీ చేసాం. అంటే నాకేం భయం లేదు చెప్పుకోవడానికి. సో ఇవన్నీ చేసుకొని పాపం కాలేజీ ఫీజులు కట్టుకుంటారు, తల్లిదండ్రులకు ఏదో పంపిస్తారు. ఇప్పుడు అవన్నీ కూడా ఆగిపోతాయి. ఎందుకు? ఇప్పుడు ట్రంప్ గారు ఏం చేశారంటే $4 బిలియన్ డబ్బులు ఇచ్చాడు పోలీసు వాళ్ళకి. ఎవరికి? ఇమిగ్రేషన్ పోలీసు వాళ్ళకు. అంటే కొత్త పోలీసు వాళ్ళని అపాయింట్ చేస్తున్నాడు, ఇమిగ్రేషన్ కొత్త జడ్జిలను అపాయింట్ చేస్తున్నాడు, వీళ్ళందరినీ కూడా వచ్చి పట్టుకుంటున్నారు. ఇది అమెరికన్ లా. కానీ కెనేడియన్ లా ఇప్పుడు ఉత్తమ్ గారు మాట్లాడతారు, కెనడాలో బయట పని చేసుకోవచ్చు. కెనడా లా సిస్టమ్ వేరు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు అమెరికా నుంచి ఇప్పుడు కెనడాకు వేరే కంట్రీస్కి వెళ్తారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మనని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడంటే ఆయన ఇండియన్స్ అనేది ఏం టార్గెట్ చేయలేదమ్మా. ఇప్పుడు అమెరికాలో 65 to 70% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మనం మాస్టర్స్ డిగ్రీ కోసం వస్తాం. ఎందుకు? మనకేదో రాజశేఖర రెడ్డి పుణ్యాల బీటెక్లన్నీ కాలేజీలు అయ్యాయి, మనం ఫీజులు కట్టకుండానే చాలామంది ఏదో ఫీ రీయింబర్స్మెంట్లో చదువుకున్నాం. మా కాలంలో మేము BA BCom చేసేవాళ్ళం. ఇప్పుడు అందరు బీటెక్లే. అందరు ఏం చేస్తున్నారు, బీటెక్ చేసుకోగానే అమెరికాకి ఎంఎస్కి వస్తారు. ఆ వరల్డ్ మొత్తంలో స్టూడెంట్స్ F1 స్టూడెంట్స్ 65 to 70% మన దేశంలో వస్తారు స్టూడెంట్స్. ఎందుకు? మన వాళ్ళందరికీ బీటెక్ ఉంటుంది. రెండోది ఏంటి, మన వాళ్ళందరూ డీసెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతారు. మూడోది మన వాళ్ళు చాలా కష్టపడే పిల్లలు, మనం గొడవలు పెట్టుకోము, కేసులలో పోము, కష్టపడి పని చేసుకుంటాం మనం. అందుకని మన స్టూడెంట్స్ ఎక్కున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఉత్తమ్ గారు లాంటి కంపెనీ వాళ్ళు, ఆయన కూడా ఇండియనే కనుక ఆయన ఇండియన్స్నే మొదలు జాబులు ఇస్తారు. ఆయన ఇచ్చారు కూడా, ఇప్పుడు కూడా ఇచ్చారు, గతంలో కూడా ఇచ్చారు, నేను చూశాను. సో మరి ఇండియన్ సిటిజన్స్ వచ్చి అడుగుతారు కదా, అన్న నాకు స్పాన్సర్ చెయ్యి ఉద్యోగం ఇవ్వమని. ఆ కాలంలో 50,000 60,000 ఉద్యోగాలు శాలరీ ఇచ్చినా కూడా మనకు H1 వీసా అయ్యేది. డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు పర్మిషన్ చేసేవాళ్ళు. H1 అప్రూవ్ అయిన తర్వాత తను జీతం ఇచ్చేవారు, వాళ్ళు చేసుకొని మళ్ళీ వచ్చి స్టాంపింగ్ చేసుకునేవాళ్ళు. జీవితాలు అట్లా గడిచిపోయి చాలామందికి తను కూడా స్పాన్సర్ చేశాడు. తను కూడా మాతో లాయర్గా పనిస్తే మేము చేసి పెట్టాం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఇండియన్స్ టార్గెట్ ఏం చేయట్లే ఆయన.
ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ ఎవరు చైనీస్ వాళ్ళు ఉన్నారు అక్కడ అమెరికాలో. చైనీస్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ ఇప్పుడు కోవిడ్ తర్వాత ఆయన చైనీస్ వాళ్ళని నచ్చట్లేదు ఎవరు. అయితే కొంతమంది స్టూడెంట్స్ చైనీస్ వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. మూడోది ఏంటంటే కొంత ప్యాలెస్టైన్ ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ ఆ దేశాలలో. వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఆయన అంటే, ఆయనకు ముస్లిం దేశాలంటే సిరియా చాలా దేశాలు ఆయనకు ఇష్టం ఉండదు. ఆయన కొంచెం అంటే ప్రో అమెరికన్స్, యాంటీ ఇమిగ్రెంట్స్. ఆయన కొంత క్రిస్టియన్ మెంటాలిటీ ఆయనది. కనుక ముస్లిమ్స్ ఎవరన్నా ఉంటే ఆయన వచ్చి రాగానే ముస్లిం కంట్రీస్లలో ఎంబసీలన్నీ క్లోజ్ చేస్తాడు. ఈ ముస్లిం కంట్రీస్లో ఎవరిని కూడా ఉండదని చెప్తాడు. అంటే ఇప్పుడు దీనికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఒక్కడే కాదు. ఇప్పుడు చూసుకుంటే మీకు ఆస్ట్రేలియాలో 15 రోజుల కింద ఇండియన్స్ గో బ్యాక్ అని వాళ్ళందరూ నినాదాలు చేసి వాళ్ళు స్ట్రైకుల్లాగా బందులు చేస్తున్నారు. ఇంగ్లాండ్లో చేస్తున్నారు, జర్మనీలో చాలా చాలా మస్జిదులన్నీ కొనగొట్టేస్తున్నారు. అంటే యూరోప్లో ఇప్పుడు ఏమైందంటే ఎవరైతే ఇమిగ్రెంట్స్ మనలాంటి వాళ్ళు వస్తారో ఈ దేశాలలో కొంత రిసెంట్మెంట్ స్టార్ట్ అయింది. ఎట్లయితే మన కేసీఆర్ గారు వచ్చి ఆంధ్రలో అందరూ వెళ్ళిపోవాలన్నట్టుగా అలా ఫీలింగ్ వచ్చేసింది ప్రపంచంలో. మీరు ఎందుకు వస్తున్నారు, వెళ్ళిపోండి అని. అంటే నాకు ఎందుకు తెలుసు అంటే అమ్మా, నాకు లండన్లో ఆఫీస్ ఉంది. మనం ఉత్తమ్ గారితో తన ఆఫీస్ కూడా నాకు ఇచ్చారు. అక్కడ కూడా వెళ్తూ ఉంటాను. యూరోప్లో పోలాండ్ అన్ని దేశాలు వెళ్తుంటాను. ఒక 54 దేశాలు వెళ్తుంటానమ్మా. 4-5 దేశాల్లో చదువుకున్నాను. ఆ దేశాలు వెళ్తుంటే కనుక నాకు పర్సనల్గా తెలుసు ఇవన్నీ. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, కోవిడ్ తర్వాత అందరూ యూరోప్కి వెళ్తున్నారు. స్టూడెంట్స్ అంతా చదువుకోవడానికి కూడా అక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు. అంటే నేను యాంటీ అమెరికా గురించి చెప్పట్లేదు. నేను అమెరికన్ లాయర్ని, అమెరికాలోనే ఉంటాను, అమెరికా పౌరసత్వం కూడా తీసుకున్నాను. ఆ కంట్రీకి అగెన్స్ట్గా చెప్పకూడదు. కానీ ఇప్పుడు పొలిటికల్ పాలసీస్ ఏమవుతుంది, ఎప్పుడు కూడా ప్రపంచంలో పాలిటిక్స్ కంట్రోల్ ద బిజినెస్ అంట. పాలసీస్ ఎప్పుడైతే మార్పులు జరుగుతాయో వ్యాపారాలు మారుతాయి. ఎందుకు మన దగ్గర కూడా పివి నరసింహారావు గారు వచ్చినప్పుడు లిబరలైజేషన్ చేశారు. అంతకుముందు మన ఫారిన్ కంపెనీస్ చూసామా, స్వదేశీ అన్నాము. మరి ఆయన వచ్చిన తర్వాత లిబరలైజేషన్ అయిన తర్వాత అన్ని మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయి, వ్యాపారాలు చేస్తున్నాం. ఇప్పుడు మన మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని ఊర్లలో పెట్టి చేస్తున్నారు. వ్యాపారంగా పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తున్నాయి. మనం చదువుకుంటే కూడా ఉద్యోగాలు ఇస్తున్నాయి. సో ఎప్పుడైనా కూడా ఏ కంట్రీ పాలసీస్ మారిస్తే ఎకనామికల్ దెబ్బలు తింటాం మనం. దాంతోపాటు ఇమిగ్రేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈయన వచ్చినప్పటి నుంచి మీరు నమ్మరు, చాలా ఎయిర్పోర్ట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు నెవాడా అక్కడ కెసినో ఉన్నాయి, ఆ కెసినో కూడా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఇక్కడ దుబాయ్లో పెడుతున్నారు కెసినో. అసలు ఇస్లామిక్ రిలీజియన్కి అగెయిన్స్ట్ అది. అంటే కెసినోలు జూదం ఆడటం, కానీ వాళ్ళు సముద్రంలో పెడుతున్నారు. నేను ఉత్తమ్ గారు వెళ్ళి మేము మనం చూసి వచ్చాం. అంటే ఎందుకు చూసి వచ్చాము అక్కడికి, తను కూడా బిజినెస్ మ్యాన్, నేను కూడా ఇంటర్నేషనల్ లాయర్. నేను కూడా అంటే ఎక్కడ మనం ఇమిగ్రెంట్స్ హెల్ప్ చేయగలుగుతామని తను కూడా ఇప్పుడు కంపెనీ సెట్ చేద్దామని చూస్తున్నారు దుబాయ్లో. ఎందుకు ఇప్పుడు చాలామంది అక్కడికి వెళ్తారు, ఐటీ వాళ్ళు ఉద్యోగంలోకి వెళ్తారు. ఎందుకు అక్కడ ఇప్పుడు దుబాయ్లో వాళ్ళు కెసినో పెడుతున్నారు. అంటే వేల మందికి ఉద్యోగం తను ఇప్పించచ్చు, తను పెడతారు. ఇంతకుముందు కూడా ఉత్తమ్ గారు లండన్లో పెట్టారు, ఐర్లాండ్లో పెట్టారు, కెనడాలో పెట్టారు, అమెరికాలో పెట్టారు. ఆయన బోధన్ వాస్తవుడైనా కూడా ప్రపంచం చూస్తారు ఆయన. అంటే అందుకే నేను పిలిస్తే నేను వస్తా అని చెప్పి వచ్చాను. అంటే ఏ పొలిటికల్ ఎజెండా లేదు మాకేమో. ఆయన కెనడియన్ సిటిజన్, నేను అమెరికన్ సిటిజన్, మాకు ఓటు హక్కులు కూడా లేవు ఈ దేశంలో. ఎందుకు వచ్చాము అంత దూరం నుంచి ఫ్లైట్లలో ఖర్చు పెట్టుకొని ఎండలలో అంటే, మన వాళ్లకు, మన తెలంగాణ వాళ్లకు మన అంతా గొర్రెదాటు. కానీ ఇప్పుడు కాస్త మనం నేర్చుకుంటాం. నేను తెలంగాణ వాడిని, కానీ మనం కొంత ఇప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదో టీవీలలో చూసి భయపడటం, న్యూస్ పేపర్లో చదివి భయపడటం కాకుండా మేము అంటే గ్రాస్ రూట్ లెవెల్కు. గాంధీ గారు ఏమన్నారు, ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్. అంటే అందుకని నిన్న నిజామాబాద్ వాళ్ళు తెలంగాణ యూనివర్సిటీ వాళ్ళు పిలిస్తే అక్కడ కూడా ఇదే టాపిక్ మీద పెట్టారు కాలేజ్లో. అంటే ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ లా ప్లస్ ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా. ఎందుకు నేను మన ఉత్తమ్ గారిని నేను ఇన్వైట్ చేశానంటే, నన్ను పిలిచారు వాళ్ళు. నేను చెప్పాను వారికి, ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నాడు ఒకతను, ఆయన పిలవాలంటే పిలిచారు. ఉత్తమ్ గారు ఏంటంటే, ఇప్పుడు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పిహెచ్డి చేశాను. ఆయన లైవ్లో ఒక యాప్ తయారు చేశాడు, చూపించాడు నిన్న. అంటే ఒక మనిషిని క్రియేట్ చేశాడు ఆయన. మీరు ఎవరైనా ప్రశ్నలు అడిగితే టొరంటోలో మీరు ఇల్లు కొనుక్కోవాలన్నా స్థలం కొనుక్కోవాలన్నా ఆయన ఫోన్లో ఆడ మనిషి, అక్కడ మనిషి, కెనడాలో ఉన్న ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో మాట్లాడుతుంది. అది వాళ్ళు చూపించాడు ఆయన. నేను చూపించమని చెప్పాను, కానీ ఇవన్నీ చెప్పడు ఆయన. అంటే ఆయన షోమెన్షిప్ లేదు, చెప్పుకోడు. నేను చెప్పుకోవాలి, ఎందుకంటే కొంతమందికి ఉపాధి కలుగుతుంది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే నేను చెప్పే మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే, ఇండియన్స్ టార్గెట్ కాదమ్మా. ఆయన పాలసీస్ తీసుకుంటే ఇంకొక ప్రాబ్లం మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
మన మీడియా మిత్రులు మీరు ప్రమోట్ చేయాలి, బిగ్ టీవీ వాళ్ళు. ఏమిటి అంటే ఇప్పుడు మన వాళ్ళు 78% ఆఫ్ ఐటీ కంపెనీస్ ఉత్తమ్ లాంటి వాళ్ళే ఓనర్లు అక్కడ. 76% ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అమెరికాలో, ఇంగ్లాండ్లో, యూరోప్ దేశాలలో మన దేశస్తులే వాళ్ళు ఐటీ ప్రోగ్రామర్స్ లాగా ఉన్నారు. మరి ఒకవేళ పాలసీస్ చేంజ్ అయితే మనకే కదా ఎఫెక్ట్ అయ్యేది, 76% మనమే కదా, అందుకనే మనకి ఎఫెక్ట్ అవుతుంది. కానీ మీడియా వాళ్ళు ఏమంటున్నారు, ఇది ఇండియన్స్ను ఉద్దేశించి చేస్తున్నాడు అంటున్నాడు. కానీ అది తప్పుడు సంకేతం, ఇండియన్స్ని ఉద్దేశించి కాదు. ఇప్పుడు 78% స్టూడెంట్స్ మన వాళ్ళే ఉన్నారు, అందుకని వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇది మనకు ఉద్దేశించి చేసింది కాదు, ఆయన చైనా వాళ్ళని ఉద్దేశించి చేశాడు, ఆఫ్రికా వాళ్ళని చేశాడు, ఇంకా చాలామంది కంట్రీస్ ఎవరైతే టెంపరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ అని అది కూడా క్యాన్సిల్ చేశాడు. ఎవరైతే వెన్జువేలా నుంచి వచ్చారో, సిరియా నుంచి వచ్చారో, చాలా హైటీ నుంచి వచ్చారో వాళ్ళకు 1 year ఎవరైతే బార్డర్ క్రాస్ చేసి వస్తారో వాళ్ళకు ఉండటానికి చేశాడు, ఎప్పుడు బయలునప్పుడు. ఇప్పుడు అది కూడా తీసేస్తున్నాడు. అంటే విపరీతమైన మార్పులు చేస్తున్నాడు. మరి ఈ టైంలో మరి మనం ఎలా? ఇప్పుడు మీ అందరికీ ప్రశ్న, కావేటి గారు అమెరికా నుంచి ఏదో అంతర్జాతీయ న్యాయవాది వచ్చాడు, ఏం చెప్తాడు మనకనేది మీకు ప్రశ్న, మీడియా మిత్రులకే కానీ మన పేరెంట్స్కే కానీ. ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మా, ఇప్పుడు అక్కడ ఉండాలంటే పరిస్థితులు చాలా 2-3 రెమెడీసే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అక్కడ నాన్ ప్రాఫిట్ అని కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, నాన్ ప్రాఫిట్ అని. రెండోది డాక్టర్లు, కొంతమంది మెడికల్ సంబంధించిన వాళ్ళు. ఆయన ఏం చేస్తున్నాడంటే మా దేశానికి ఏదైతే పనికొస్తుందో, అంటే నేషనల్ ఇంట్రెస్ట్, అంటే మా దేశానికి ఏదైతే పనికొచ్చే ప్రోగ్రామర్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళే ఉండండి, మేము వాళ్ళకి ఇస్తాము అంటున్నాడు. అంటే మన వాళ్ళు ఏం చేయాలి? చాలామంది ఇప్పుడు ఉత్తమ్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చేసేవాడు. అంటే ఆయన బిజినెస్ మెన్గా చూస్తున్నారు, తను కూడా ఇండియన్స్ని పెట్టి వాళ్ళని హైర్ చేసి చేస్తున్నారు. అట్లా నేషనల్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, సైబర్ సెక్యూరిటీ అనేది, ఇంకా సైన్స్లో చాలా ఏరియాస్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంకా చాలా ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్లో మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మన పిల్లలకు చెప్పాలి, నాయన అలాంటి కోర్సులు ఏదో తీసుకోండి, ఆ ఏరియాస్లలో ఉద్యోగాలు తీసుకోండి అని చెప్పాలి మనం. అలాంటి వాటికి ఉత్తమంగా చాలామందికి ఆయన ప్రొవైడ్ చేస్తున్నారు. ఏది మన ట్రైనింగ్. నేను ఎందుకు ఎన్నిసార్లు ఆయన గురించి ఎంఫసైజ్ చేసి చెప్తున్నానంటే, మొదటిది ఏంటంటే ఆయన మీ ఊరు అతను, మీరు ఆయన అడగొచ్చు, చెప్తారు, చేస్తారు. ఆయన చాలా మందికి సాయం చేసిన నేను విట్నెస్. ఆయన లాయర్గా ఇచ్చారు, నాకు పని ఇచ్చారు, చేశాను. అందుకే నేను ఎంఫసైజ్ చెప్తున్నా, నాకేనేం ఫీజులు ఇవ్వలేదు ఆయన గురించి వకాలత చేయమని. అంటే ఓన్లీ ఆ గౌరవంతో నేను వచ్చాను, చేస్తున్నాను. సో గెట్ ఇన్ టచ్ విత్ హిమ్. ఇంకా 4వ క్వశ్చన్ అమ్మా, ఇప్పుడు చాలామంది పిహెచ్డీలు చదువుకుంటారు. మీడియా వాళ్ళది కూడా ఇంతకుముందు 5 సంవత్సరాలు వీసా ఇచ్చేదండి ఆయన. ఇప్పుడు ఆ మీడియా వాళ్ళకి కూడా తీసేశాడు ఆయన. గతంలో చాలామంది మీడియా వాళ్ళకి నేను వీసాలు చేసి తీసుకెళ్ళా, వాళ్ళది కూడా తీసేశాడు. కానీ ఎవరైతే ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉంటారో, ఇప్పుడు మన పిల్లలలో కూడా స్టార్టప్ కంపెనీస్ పెట్టారు, పెద్ద పెద్ద మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఉత్తమ్ గారి దగ్గర కూడా చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. సో మీరు అందరూ చేసినలాగా చేయకుండా ఏదన్నా నేషనల్ ఇంట్రెస్ట్ తరఫునో, లేకపోతే సైంటిఫిక్ ఏదైనా మీరు డెవలప్మెంట్ చేస్తారో, లేకపోతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, పిహెచ్డి చేసిన వాళ్ళు, కొంతమంది కాపీరైట్ ప్యాటెంట్ ట్రేడ్ మార్క్ చేసిన వాళ్ళు ఉన్నారు మన పిల్లలు. అంటే ఇప్పుడు చూసుకుంటే ప్రపంచంలో మన ఇండియన్ స్టూడెంట్స్ బ్రహ్మాండంగా చేస్తున్నారు, మన యంగ్ జనరేషన్. అంటే మన పాతకాలం వాళ్ళు మేమంతా మాకు తెలియదు, కొత్త వాళ్ళంతా తెలుసుకుంటారు. అలాంటి వాళ్ళు ప్యాటెంట్స్, కాపీరైట్స్ అలాంటి ఏదైనా ఆర్టికల్స్ పబ్లికేషన్ చేస్తే ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ కింద గ్రీన్ కార్డ్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. గతంలో మనందరికి తెలిసింది 15-20 సంవత్సరాలు పడుతుందని. అంటే ఒకవేళ అమెరికాలోనే ఉండాలనుకుంటే, లేదనుకుంటే వేరే దేశాలు కూడా ఇప్పుడు చూసుకుంటే చాలా కెనడా కూడా చాలా మంది పోతున్నారు. ఉత్తమ్ గారు చాలా మందికి వీసాలు చేసి గ్రీన్ కార్డు ఇప్పించారు, ఆయన కంపెనీలు అక్కడ. ఇలాంటి వారు ఉన్నారు మన వాళ్ళు, తనని అడిగితే చెప్తారు, చేస్తారు. ఇంకోటి ఏంటంటే తను కూడా తెలంగాణ మొదటి మనిషి మన కెనడాలో తెలుగు సంఘానికి అధ్యక్షతగా. అంటే ఈ యాజ్ అ లీడర్షిప్ క్వాలిటీస్ ఆయన ఎప్పుడు చెప్పుకోడు. ఆయన నేను అమెరికాలో విన్నాను ఈ మాట, టొరాంటో తెలుగు సంఘానికి మొదటి అధ్యక్షుడు. అరే ఏ ఉత్తమ్ చెప్పవేందంటే నేను చెప్పుకోనన్నా అంటాడు ఆయన. అంటే కొన్నిసార్లు చెప్తే కూడా కొంతమందికి రీచ్ అవుతాం కదా, రీచ్ అయినప్పుడు వాళ్ళకి సహాయం చేయొచ్చు. ఇప్పుడు నేను కూడా అమెరికా నుంచి చాలా దేశాలు, చాలా సిటీస్కి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను, టీవీలో మాట్లాడుతున్నాను. సాయంత్రం V6 ఛానల్కి వెళ్ళాలి, బిగ్ టీవీ వాళ్ళు చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్, రియల్ బోనఫైడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే మేము వచ్చామమ్మా. ఇంకా 5వ విషయం ఏంటంటే
వేరే కంట్రీస్ దిక్కు కూడా చూడండి మీరు. అమెరికా ఒక్కటే కాదు, ఇప్పుడు మనకు మాస్టర్స్ చేశారు అమెరికాలో మన పిల్లలు. అమెరికాలో మాస్టర్స్ చేస్తే దుబాయ్ లాంటి దేశాలలో మంచి జీతాలు ఉన్నాయి. జర్మనీ వాళ్ళు ఇస్తున్నారు వర్క్ పర్మిట్లు, జపాన్ వాళ్ళు ఇస్తున్నారు మన ఐటీ ప్రోగ్రామర్స్కి వర్క్ పర్మిట్స్, యూరోప్లో ఇస్తున్నారు, లిథువేనియా, లాట్వియా, పోలాండ్ దేశాలలో కూడా ఇస్తున్నారు. మా దగ్గర అలాంటి కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఏదైనా కావాలంటే నా నంబర్ తీసుకోండి, ఉత్తమ్ గారి నంబర్ తీసుకోండి, మేము హెల్ప్ చేస్తాము. ఎందుకంటే మేము ఒక లెవెల్ రీచ్ అయ్యాము. మిమ్మల్ని ఇప్పుడు మా గురువు గారు చెప్పారంటే మీరు తరించి తరుణ్ తరించాలి. ఇప్పుడు కొండయ్య గారు ఏం చేశారు, ఆయన టీచర్గా ఉండి ఇంతోమంది విద్యార్థులను చేశాడు. వాళ్ళని ఈరోజు నేను అదే అన్నాను ఉత్తమ్తోని, మీ ఫాదర్ పోయిన తర్వాత కూడా ఇంకా మనలో జీవిస్తున్నారు ఆయన. అక్కడ మా స్తూపం దగ్గర వెళ్ళి మనం అందరూ కొండయ్య గారు గురించి అంటుంటే నినాదాలు ఇస్తుంటే నాకు వెంట్రుకలు నిలబడ్డాయమ్మా. అంటే ఈజ్ లివింగ్ ఎ లెగసీ. అలా జీవించాలి మనం కూడా. ఏదో మనం చదువుకున్నాం మనం వెళ్ళిపోయామని కాదు. అంటే నేను అదేనమ్మా, నాకు పిహెచ్డి ఉంది, ఒక 15 డిగ్రీలు ఉన్నాయి. నేను కూడా చాలా యూనివర్సిటీస్కి వెళ్ళి చదువు చెప్తుంటాను. అంటే మనం తరించి వాళ్ళని అంటే ఎందుకు చెయ్యాలి. ఇప్పుడు ఉత్తమ్ కూడా అదే నన్ను పిలిచి అన్న రావాలంటే డెఫినెట్గా వస్తాను అన్నాను. అండ్ పదే థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఇన్ని మాకు సన్మానం చేశారు, ఇంతమంది అటెంటివ్గా వచ్చి వింటున్నారు. ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నా అడగండి. రెండో విషయం, వారు చెప్పినట్టుగా సార్, మేము నాతోనే ఎవరైనా ఫోన్ మాట్లాడాలంటే అమెరికాకైనా ఎక్కడైనా 500 పౌండ్స్ ఇస్తేనే నేను ఫోన్లోకి వస్తా. అంటే మీరు తెలుసుకోండి, మా ఫోన్లు మాట్లాడాలంటే 50,000 ఇస్తేనే ఫోన్ మాట్లాడతాను, అది నా రేటు. ఇప్పుడు మీరు ఎవరన్నా ఉంటే మీరు బోధనలో కలిసామని మాట్లాడితే డబ్బులు తీసుకోకుండా మాట్లాడతాను. అంటే మన విలువ, అంటే ఇక్కడ వచ్చాం కదా. థ్యాంక్ యూ సార్. అదే సార్, థ్యాంక్ యూ సార్. సార్ లాస్ట్ ఇప్పుడు అంటే మేము ఇక్కడ స్పీచ్ ఇవ్వడానికి రాలేదు, ఇమిగ్రేషన్లో స్పీచ్ ఇవ్వడానికి రాలేదు. ఎందుకంటే కామన్ మ్యాన్కి ఏదైతే పనికి వస్తుందో అది చెప్పడానికి వచ్చాం. అదే తెలుగులో మాట్లాడుతున్నాను, అమెరికన్ యాక్సెంట్లో కూడా మాట్లాడట్లేదు. సో ఎవరైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఇండివిజువల్గా గారు పక్కన ఉన్నారు, వారికి తెలుసు. అంటే కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అందుకే ప్రజల్లో ఆన్సర్స్ ఇవ్వము, మేము ఉంటాం కాసేపు, తొందర ఏం లేదు. మీతో మాట్లాడిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అన్న ప్రసాద్ అన్న ఒక క్వశ్చన్. ప్రసాద్ H1B కోసం అడగడానికి వచ్చాను. మీరు అన్ని వివరంగా చెప్పారు, చాలా సంతోషం. H1B కోసం అడగడానికి వచ్చాను. ఇందాక ట్రంప్ పొద్దున 10ంటికి న్యూస్లో చూసి దానికి వివరంగా చాలా బాగా చెప్పారు. దాని గురించి మాట్లాడు. 3 ఇయర్స్ దాకా ఉంటారు, H1 3 ఇయర్స్ ఉంటారు కదా సార్. ఇప్పుడు ఇవాళ టీవీలో 3 to 6 years అని చెప్పి ఇచ్చారు. దాని గురించి వివరంగా కొద్దిగా చెప్తారు కోరుకుంటారు సార్. ఇప్పుడు ఆయన ప్రతి సంవత్సరం $1,00,000 కట్టమంటాడు. అంటే మీరు 3 సంవత్సరాలు అయితే 6 సంవత్సరాలు, మరి 6 లక్షలు 5 లక్షలు ఇచ్చి ఉండాలి దేశంలో. అంటే గవర్నమెంట్కి ఇచ్చేది, జీతం ఇవ్వటం కాదు. జీతం వేరంట, జీతం వేరే $1,00,000. అంటే ఒక్కొక్క మనిషిని అక్కడ పెట్టుకోవాలంటే $2,00,000 ఒక కంపెనీ ఓనర్కి అవుతుంది. అంత గిట్టుబాటు ఉంటుందా? ఉండదు కదా. మనం కూడా వ్యాపారం చేస్తున్నాం, ఏదైనా మనం సంపాదించుకుంటే $10,000 $20,000 సంపాదించుకుంటాం. ఆ కుర్రోళ్ళకు జాబులు పెట్టిస్తే మరి $2,00,000 ఇచ్చి ఎట్లా పెట్టుకుంటామండి? చేసుకోలేం కదా. అంటే దీన్ని ఫ్రస్ట్రేషన్ ఆఫ్ బిజినెస్ డాక్టర్ అంటారు. వ్యాపారం చేయలేము. ఇండైరెక్ట్గా ఆయన మమ్మల్ని అందరినీ క్లోజ్ చేయడానికి చేస్తున్నాడు వ్యాపారాలు. అంటే ఆయన ఏంటి, ఆయన చాలా ధనవంతుడు, ట్రిలియనీర్. ఆయన ఎప్పుడు కూడా ధనవంతులకే ఫేవర్ అక్కడ. అంటే ఇప్పుడు ఆయన పేరు ఎందుకు తీసుకోవట్లేదంటే, ఇప్పుడు ఫోన్లలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టాడు. ఆయన పేరు రాగానే అక్కడ అమెరికాలో రికార్డ్ అవుతుంది, ఎయిర్పోర్ట్లోనే ఆపేస్తున్నారు మమ్మల్ని. అందుకని ఆయన పేరు తీసుకోవట్లేదు, పెద్ద ఆయన పేరు మరీ చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఏదో చదువుకున్నాను కదా, అర్థమవుతుంది నాకు. అది అందుకనే కొంచెం చెప్పలేము. అయితే ఇప్పుడు ఏంటంటే 3 కాదు 6 సంవత్సరానికి ఇస్తాడు, కానీ $2,00,000 పెట్టాలి. మరి అవుతుందా? అవ్వదు, కష్టం, సాధ్యం కాదు, అస్సలే కాదమ్మా. ఎవరు ఇప్పుడు యూరోప్ కూడా పెట్టరు. ఆయన ఏం చేస్తున్నాడంటే $5 million ఇస్తే గ్రీన్ కార్డ్ ఇస్తున్నాడు. అంటే బేసికల్ అమ్ముతున్నాడు. ఆయన వ్యాపారస్తుడు కదా, ఆయన ప్లాట్లు కట్టి అమ్మే బ్యాచ్ ఆయన అదే చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రపంచం, బాంబేలో కూడా ఉందండి ఆయన ట్రంప్ టవర్. బాంబేలో ఉంది, తెలుసా మీకు? బాంబేలో ఉంది ఆయన. మొన్న మేము చూసి వచ్చాం దుబాయ్, నేను ఉత్తమ్ గారు వస్తే ఆడ ట్రంప్ టవర్ చూసాం. గల్ఫ్ క్లబ్ ఉంది ఆయనకు. ఆయన ముస్లిం దేశాలు ఎందుకు మరి వాళ్ళు ఎందుకు రాణిస్తలేరు? అంత డబుల్ స్టాండర్డ్స్ ఇవన్నీ. ఇప్పుడు అన్ని ముస్లిం దేశాలకు ఆయన బ్యాన్ పెట్టాడు, మరి అక్కడ పోయి ఎందుకు వ్యాపారం చేస్తున్నాడు? వాళ్ళ షేక్ ఇచ్చిన విమానమే తీసుకున్నాడు. ఇదంతా డబుల్ స్టాండర్డ్స్ అమ్మా. ఇవి పబ్లిక్లో మాట్లాడేవి కాదు, అవసరం లేదు మనకి. మనకు ఏదో మనం క్వశ్చన్స్ అడగడానికి లాయర్ గారిని వచ్చాం, అదే అడుగుదాం తెలుసుకుందాం అంటే. ఓకే సార్, మంజుల అని నిజామాబాద్ నుంచి వచ్చింది. వాళ్ళ అమ్మాయి రీసెంట్లీ పోయింది, చాలా పూర్, MS కంప్లీట్ చేసింది. కొంచెం భయోదాలలో ఉన్నది, క్వశ్చన్ వేస్తుంది. మా పాప 2023లో వెళ్ళింది సార్.
అయితే తను గ్రాడ్యుయేషన్ అయిపోయింది సార్ ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయిందమ్మా, వినపడుతుందా? చెప్పండి. దగ్గర మీ అమ్మాయి గ్రాడ్యుయేషన్ అయిపోయింది సార్. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అమ్మ. అయితే ఇప్పుడు అక్కడ ఫ్యూచర్లో ఇప్పుడు జాబ్స్ లేవు అని అంటున్నారు సార్, టెన్షన్ పడుతున్నారు పిల్లలు. అట్లానే ఏమైనా అడ్వైస్ చేస్తారేమో అని. అమ్మ. ఇప్పుడు ఏమైపోయిందంటమ్మా అక్కడ, అంటే మీకు ఆనెస్ట్గా చెప్తాను, ఇక్కడ ఇప్పుడు అమెరికన్స్కే ఉద్యోగాలు లేవు, అక్కడ గ్రీన్ కార్డ్ వాళ్ళకే ఉద్యోగాలు లేవు. అయితే H1B వాళ్ళకి కూడా ఉద్యోగాలు లేవు. అంటే నాకు కూడా, అంటే నేను ఉత్తరం చూసి నేను కూడా ఐటీ కన్సల్టింగ్ కంపెనీ పెట్టుకున్నాను గతంలో, ఆయన చూసి మేము కూడా కాపీ కొడతాం. అయితే ఇప్పుడు ఉద్యోగాలు లేవు, అక్కడ తీసుకొచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు. ఏమవుతున్నాయంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఎకానమీ పడిపోయింది అక్కడ. ఈయన వచ్చిన తర్వాత బయట చెప్పుకోవడానికి ఆయన చెప్తున్నారు కానీ అక్కడ ఎకానమీ లేదు. ఎందుకు చెప్తాం మీకు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నాడు, ఆయన ట్యాక్సేషన్ పెంచేస్తాడు పెద్ద కంపెనీల మీద. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ మీద ఆయన పెట్టి ఇప్పుడు రేట్లు చాలా చేస్తున్నారు. అంటే జనాలు స్టూడెంట్స్ కూడా నన్ను బయటికి వెళ్ళి పని చేయాలంటే షాపులలో అరెస్ట్ చేస్తున్నాడు, ఫ్యాక్టరీలలో అరెస్ట్ చేస్తున్నాడు, ఎవరు పెడితే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నాడు. అంటే ముందు టార్గెట్ ఏం చేస్తాడు, స్పానిష్ వాళ్ళ మీద టార్గెట్ చేశాడు. రెండోది టార్గెట్ చేస్తాడు ఎవరి మీద అయితే క్రైమ్లు ఉంటాయో, క్రిమినల్ కేసులు ఉంటాయో, క్రైమ్ అయిన వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నాడు. మూడోది ఏం చేస్తున్నాడు, మన వాళ్ళ మీద పడ్డాడు, చైనీస్ మీద పడ్డాడు, ఎవరైతే ప్యాలెస్తైన్ గురించి మాట్లాడారో వాళ్ళ మీద పడ్డాడు, ఇప్పుడు మన వాళ్ళ మీద పడుతున్నాడు. అంటే కండిషన్ అందరి మీద టార్గెట్ చేస్తున్నారు కనుక వీళ్ళు మన స్టూడెంట్స్ భయంతో ఉంటారు కదా, బయట ఉద్యోగాలు కూడా లేవు, బయట ఉద్యోగాలు లేవు, బయట H1B జాబులు లేవు. గతంలో ఏం జరిగేదంటమ్మా, ఈ స్టూడెంట్స్కి కొంత మన ఐటీ కంపెనీలు, ఉత్తమ్ లాంటి వాళ్ళ కంపెనీ వాళ్ళు ట్రైన్ చేసేవాళ్ళు, ఆఫీస్లో కూర్చోబెట్టి వాళ్ళకు గెస్ట్ హౌజులు పెట్టి ట్రైన్ చేసి ఉద్యోగాలు పెట్టించేవాళ్ళు. ఇప్పుడు అమెరికన్స్కి ఉద్యోగాలు లేవు కదా, మరి అక్కడ ఉన్నవాళ్ళు మరి వీళ్ళకి ఎలా ఇస్తారు ఉద్యోగాలు? స్టార్టింగ్ జాబులు కదమ్మా, గతంలో ఇచ్చేవాళ్ళు స్టార్టింగ్ వాళ్ళకి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ అమెరికన్స్కి ఇవ్వండి, సెకండ్ గ్రీన్ కార్డ్ హోల్డర్కి ఇవ్వండి, మూడోది హై వేజెస్ ఎవరికైతే $1,50,000 జీతం ఇచ్చే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి పాలసీ తెచ్చాడు. మరి వీళ్ళు మరి MS చదువుకున్న వాళ్ళకు $1,50,000 ఇవ్వలేం కదండి, 60,000 70,000 ఇస్తే ఎక్కువ. మరి వాళ్ళు లాస్ట్ మిగిలిపోతున్నారు, అందుకే రావట్లేదు. అంటే నేను మీకు అక్కడ ఏదో దేశం మారిపోతుంది ఓవర్ నైట్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పను. నేను చెప్పేది ఏంటంటే సెకండ్ ఆప్షన్స్ చూసుకోవాలమ్మా. రెండోది ఏంటంటే అక్కడ మళ్ళీ బయట పోయి పని చేయడమే కానీ, మళ్ళీ సెకండ్ మాస్టర్స్ చేయడమే కానీ, వాళ్ళంతా పిల్లలు కూడా మీకు ఆనెస్ట్గా చెప్తానండి, మీకు అన్ని పిట్టకబులు చెప్తారు మన పిల్లలు, అక్కడ నిజమైన విషయాలు చెప్పరు. ఎందుకు అంటే తల్లిదండ్రులు బాధపడతారనో, లేకపోతే తల్లిదండ్రులు ఎన్ని ఖర్చు పెట్టి లక్షల కోట్లు పెట్టి పంపించారనో వాళ్ళు నిజాలు చెప్పరు. మీరు కూడా మీ రీసెర్చ్ చేసుకొని, ఇప్పుడు మన సెల్ ఫోన్లోనే మనం రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చాం, ఇప్పుడు కంపెనీ ఓనర్ ఆయన వచ్చారు, ఆయన నిజం చెప్తాడు. మేము లాయర్గా బోర్డు అంతమందికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మన ఉత్తమ్ లాంటి కంపెనీలు 100 మంది మమ్మల్ని లాయర్గా పెట్టుకొని చేయించుకుంటారు. చాలామంది స్టూడెంట్స్ కూడా క్లయింట్స్ వాళ్ళ వీసాలు పోతాయి, వీసాలు మళ్ళీ రీఇన్స్టేట్మెంట్ చేసుకోవడానికి వస్తారు, అరెస్ట్ అయిన వాళ్ళు వస్తున్నారు కనుక మాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసు. అంటే మేము వాళ్ళ పేరు చెప్పడానికి ఉండదు కానీ ఎలా జరుగుతుందో చెప్పొచ్చు కదా, ఎడ్యుకేషన్ పర్పసెస్, ఇన్ఫర్మేషన్ పర్పసెస్ కోసం అమ్మా. సో మీరు అమ్మాయిని అడగండి, అమ్మ నువ్వు గెస్ట్ హౌస్లో ఉంటున్నావా, ఎవరైనా ఎంప్లాయర్ ఇచ్చిన గెస్ట్ హౌస్లో, మరి ఏమన్నా నువ్వు పని చేస్తున్నావా క్యాంపస్ బయట, మరి నీ పరిస్థితి ఏముంది, నీ రూమ్మేట్స్ పరిస్థితి ఏముంది, బాగా లేకపోతే వచ్చేయమ్మా, వేరే దేశాలకు కూడా ట్రై చేసుకొని వెళ్ళొచ్చమ్మా. ఇప్పుడు జపాన్ వాళ్ళు ఓపెన్ చేశారు, జర్మనీ వాళ్ళు ఓపెన్ చేశారు, ఎస్పెషల్లీ ఇండియన్ హైటెక్ ప్రొఫెషనల్స్కి ఇస్తున్నారు. జపాన్లో ఎందుకు ఇస్తున్నారంటే అమ్మా మన మీద ప్రేమ కాదు, అక్కడ ముసలోళ్ళు ఎక్కువైపోయారు, యంగ్ మనుషులు లేరు అక్కడ. మన యంగ్ ఇండియన్స్కి, ఎస్పెషల్లీ ఇండియన్స్కి వాళ్ళు వీసాలు ఇస్తున్నారు, వర్క్ పర్మిట్స్. అలాంటి దేశాలు ఎతకాలి. ఇప్పుడు ఉత్తమ్ గారు మొన్న రీసెర్చ్ చేసి నాకు చెప్తున్నారు అన్న, లుథ్వేనియా, లాట్వియా, పోలాండ్, ఎందుకంటే చెప్పొచ్చో చెప్పరాదు కానీ ఉత్తమ్ గారి భార్య పోలిష్ ఆమె, ఆయన పోలాండ్ కూడా వెళ్తూ ఉంటారు, ఆయనకు తెలుసు పోలాండ్లో కూడా ఉన్నాయన్న ఉద్యోగాలు అని చెప్తున్నారు ఉత్తమ్ గారు. అంటే నేను చెప్పేది ఏంటంటే థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. మనము ఇప్పుడు బ్రతకడానికి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళము, తర్వాత బొంబాయి వెళ్ళేవాళ్ళం, మనం నిజామాబాద్ వాళ్ళం, సౌదీ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అమెరికా ఉన్న కెనడా అన్ని కంట్రీస్ వెళ్ళట్లేదమ్మా. వీ షుడ్ థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. అందుకనే మనం వాళ్ళతో మీరు సిన్సియర్గా అడగండి, అమ్మ అక్కడ ఏం లేకపోతే మళ్ళీ మీరు డబ్బులు అడగటం మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ క్రెడిట్ కార్డుల మీద చాలా మంది మన స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటమ్మా, తల్లిదండ్రులకు చెప్పకుండా క్రెడిట్ కార్డులు అవుతున్నారు.
ఆ క్రెడిట్ కార్డులు అవి కట్టలేకపోతున్నారు క్రెడిట్ కార్డులు. ఇంకా వేరే వేరే నేరాలు కూడా చేస్తున్నారు మన పిల్లలు. నా దగ్గర చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, అది ఇక్కడ నేను సభాముఖంగా చెప్పను, మాట్లాడు. సో ఇలాంటి అన్నయ్య బదులు మీరు మాట్లాడండి. ఇప్పుడు మేము నేను నూతన్ గారు దుబాయ్లో 3 అక్కడ తిరిగి చూసి వచ్చాం. అక్కడ పోయినంత ఐటీకి ఫ్యూచర్ ఉంది. తను మాట్లాడారు, చాలా ఐటీ ఫ్యూచర్ ఉంది, జీతాలు కూడా బాగానే ఉన్నాయి. మొన్న తనను పరిచయం చేసుకోవడానికి ఒకతను వచ్చాడు. ఆయన గత 4-5-6 ఏళ్లలో 6 కంపెనీలు పెట్టి ఫ్యాక్టరీస్ పెట్టాడు. తను కలవటానికి వచ్చారు. సో ఇక్కడ తను అడుగారు, మరి ఇక్కడ ఐటీ ఎలా ఉందంటే ఐటీ ఫ్యూచర్ ఉంది దుబాయ్లో, అదే విధంగా జీతాలు ఇస్తున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే వేరే దేశాల్లో కూడా ఉన్నాయి. నేను ఏదో మీకు అమెరికా నుంచి సైడ్ లైన్ చేయడానికి చెప్పట్లేదమ్మా. నేను అమెరికన్నే, మీరు అక్కడికి రావాలని ఆశిస్తాను. కానీ ఇప్పుడు పరిస్థితులు బాగోలేవు కనుక మనం వేరేదిగా చూసుకోవాలి. మీరు సిన్సియర్గా అడగండి అమ్మాయిని, అమ్మ మళ్ళీ నువ్వు ఇంకో మాస్టర్స్ చేస్తాను చెప్పబాకు, పిహెచ్డి చేస్తానని చెప్పబాకు, అక్కడిక్కడ డబ్బులు నువ్వు క్రెడిట్ కార్డు తీసుకోబాకు. స్టూడెంట్స్ కూడా లోన్స్ తీసుకుంటున్నారు అక్కడ. నా దగ్గర ఈ మధ్య ఒక క్లయింట్ వచ్చాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది కంపెనీలు లోన్స్ ఇప్పిస్తున్నారు. ఇక్కడ కూడా లోన్స్ ఇస్తారు కదా, అక్కడ కూడా లోన్స్ ఇప్పిస్తున్నారు. ఇప్పించిన తర్వాత మన వాళ్ళు కట్టలేని పరిస్థితి, కట్టకపోతే వాడు కేసులు వేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తారు వీడు పాపం స్టూడెంట్లు? మాలాంటి లాయర్లను పెట్టుకోవాలంటే గంటకు 500, అంటే 50,000 పెట్టుకోవాలి. నాకు ఫోన్లు చేస్తే నేను చెప్తాను, నాయన ఇలాంటి పిచ్చి పనులు చేయబాకండి, ఎవరు ఎక్కడ సంతకం పెట్టమంటే పెట్టకండి. ఇలాంటి బోల్డ్ అని ప్రాబ్లమ్స్ నేను స్టూడెంట్స్ హ్యాండిల్ చేస్తున్నానమ్మా. మీరు సిన్సియర్గా అడగండి. ఏదైనా ఉద్యోగం వచ్చేటట్టు ఉంటేనే ఉండవు. షెడ్యూల్ అయినాయి, రోజు ఇంటర్వ్యూలు అవుతాయి. ఇంటర్వ్యూలు అయినంత మాత్రాన ఉద్యోగాలు రావు. అది చెప్తారు, ఓపీటీ ఉంది మాకు, సిపిటి ఉంది, ఉద్యోగాలు మాకు ఇంటర్వ్యూలు అవుతున్నావు అని చెప్తారు, కానీ రావమ్మా. ఎందుకు? వాళ్ళు వాళ్ళకి ఎవరైతే ఉద్యోగాలు ఇవ్వాలో ఇంటర్వ్యూ చేయాలి. బై లా ఇంటర్వ్యూ చేయకుండా ఇవ్వడానికి లేదు. ఆ గ్రీన్ కార్డు సిటిజన్లకు వెసులుబాటు చేయడానికి అందరిని ఇంటర్వ్యూ చేస్తారు. మన వాళ్ళు ఏమనుకుంటారు, పాపం నాకు ఇంటర్వ్యూలు వస్తున్నాయి, రేపు మాకు ఉద్యోగం వస్తుందని. ఇదంతా ఒక స్కామ్ అమ్మా, ఏమనుకోవద్దు. నిజంగా చెప్తున్నాను, దీనికంటే ఎక్కువ ఉత్తమ్ గారు హైలైట్ చేస్తారు దీని గురించి. థ్యాంక్ యూ సార్. ఈ మధ్య ఏం చేస్తున్నారు, డోర్ డాష్ డెలివరీ చేస్తున్నారు. చాలా మంది పోలీస్ స్టేషన్లో పట్టుబడుతున్నారు. నేను చాలా మందికి రిలీజ్ చేయిస్తున్నాను. చెప్పరాదు, కొంతమంది నేరాలు కూడా చేస్తున్నారమ్మా. అలాంటివి చేయకూడదు. ఇప్పుడు నాకు ఒక దగ్గర ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మన వీసా పోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది, డోర్ డాష్ వెళ్ళి డెలివరీ చేస్తుంది, ఒక ఆంధ్ర ముస్లిం అమ్మాయి. నేను అన్నా ఎందుకు చేస్తున్నావు అమ్మ అంటే, సార్ నాకు అక్కడ అప్పు ఉంది ఇండియాలో కట్టేది, ఇండియా పోతే నేను ఈ అప్పులతో మా వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి, అందుకే నేను ఇక్కడ $2-3 ఏదో సంపాదిస్తున్నాను. చాలాసార్లు ఎండల్లో కార్లోనే కూర్చొని నేను ఒక బ్రెడ్కు ఛాయ్ తాగి ఉంటున్నాను సార్, తిండికి కూడా డబ్బు పెట్టట్లేదని చెప్తుంది. నేను ఎందుకమ్మా ఇంత కష్టం అంటే, అప్పులు ఉన్నాయి ఇండియాలో. మరి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి కదా, చెప్పుకోవాలి కదా. ఇప్పుడు అదొకటి దేశం కాదు కదమ్మా. ఇప్పుడు మన ఉత్తమ్ గారు కెనడాలో సక్సెస్ఫుల్గా జీవిస్తున్నారు, అమెరికాలో జీవించారు, ఇప్పుడు చైనాకి వెళ్ళొచ్చారు, దుబాయ్లో చాలా కంట్రీస్లో పెట్టి చేస్తున్నారు కదా. మన బోధన్ వాస్తవ్యుడే కదా. ఈయన ఏదో రామోజీరావు గారు అబ్బాయో లేకపోతే ఎవరో ఎంఎస్ సుబ్బరామరెడ్డి కొడుకు కాదు కదా. ఒక కొండయ్య గారు ఒక టీచరు కొడుకు ఇంత సక్సెస్ఫుల్ చేసి 1000 మందికి ఉద్యోగాలు ఇప్పించే, ఇట్లా మనకు ఒక సక్సెస్ స్టోరీస్ ఉన్న తర్వాత మనం ఏదో కెలాగ్ స్కూల్, స్టాన్ఫోర్డ్, హార్వర్డ్లో చదువుకున్నాం కాదు కదండి. నేను కరీంనగర్లో చదువుకున్నవాడిని. మరి మేము ఈరోజు ఒక 16 ఆఫీసులు పెట్టి బోర్డంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం. ఎంతమంది అడ్వకేట్స్ చేయగలుగుతారమ్మా? ఉన్న ఊరు దాటితే గుర్తుపట్టరు అడ్వకేట్ని. మేము అలాంటిది 16 ఊర్లలో 16 దేశాలలో చేస్తున్నాం. ఎందుకు? ఉత్తమ్ లాంటి మనస్తత్వం, మనం ఉద్యోగం ఇప్పించాలి, మనం అందరికి హెల్ప్ చేయాలని చేస్తున్నాం. అంటే మేమేదో గొప్పవాళ్ళమని చెప్పట్లేదు, సెల్ఫ్ ట్రంపెడ్ కాదు. మేము చేయగలిగితే మీరు చేయగలుగుతారు, అది నేను చెప్పేది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అమ్మా, ప్లీజ్ డోంట్ గో విత్ యువర్ చిల్డ్రన్. వీళ్ళందరూ మనకు పిట్టకథలు చెప్తారు. మీరు హానెస్ట్గా అడగండి, ఏం చేస్తున్నారో నువ్వు అక్కడ అల్లుడు, అబద్ధం చెప్పగరా అని మీరు కూడా రీసెర్చ్ చెయ్యండి. ఎందుకంటే వీళ్ళు చెప్తారు, నేను ఇక్కడ పోతున్నా బాబాయ్, ఇక్కడ పోతున్నా మామయ్య, లొకేషన్ అడగండి, ఎక్కడ పోతున్నారు, ఇక్కడి నుంచే గూగుల్ లొకేషన్ నుంచి మీరు లొకేషన్ చూడొచ్చు. వాడు రెస్టారెంట్లో పనిచేస్తున్నాడా, హోటల్లో పనిచేస్తున్నాడా, ఏం చేస్తున్నాడా అని. నాకు తెలియదు, నేను ఉన్నా అనకుండి. దయచేసి మీ చేతిలో ఫోన్ ఉన్నది, రీసెర్చ్ చేయండి, అన్నీ కనపడతాయి. మీకు ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో అడిగినా చెప్తుంది గూగుల్ అమ్మ. అంటే ఈరోజు టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అయిందమ్మా, అన్నీ చూసి తెలుసుకోండి. చాలాసార్లు పేరెంట్స్ కూడా, మా అమ్మాయి ఏడుందో తెలియదు సార్, ఏ ఊర్లో ఉందో తెలియదు సార్, ఏం చదివిందో తెలియదు సార్, మాకు ఏం తెలుసు సార్, చదువుకున్న వాళ్ళం కాదు అంటారు మన తెలంగాణ వాళ్ళు. కొద్ది ఆంధ్రలో తెలుగు వాళ్ళు ఉంటారు. నేను కూడా తెలంగాణ కనుక మేము కూడా అదే కరీంనగర్ నుంచి వచ్చినాం, మాకు అర్థమవుతాయి ఇవన్నీ ఊర్లో పొంటే. ఎందుకంటే మేము కూడా ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళం. నేను అనేది ఏంటంటే, మనకు చెప్పకుండా మాకు చదువులు రాదు, మాకు ఏం తెలియదు అనకుండ్రి. మీ సెల్ ఫోన్లో తెలుగులో అడిగినా చెప్తుంది గూగుల్ అమ్మ.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసుకోండి సార్. ఓకే అమ్మ, నువ్వు అడుగుతావా? అమ్మా చెప్పండి సార్ ఈమె కరెక్ట్ అమ్మా సార్ కరెక్ట్. ఈమె మా కూతురు సార్. ఏం క్వశ్చన్ అడుగుతుంది చూడండి. Good afternoon, sir. అమ్మా చెప్పండి. So my name is Sandhya, sir. అమ్మా So firstly, I'm very glad for attending the seminar on the global immigration program here, sir. I congratulate Srinivas Garu and Uttam Garu for having a wonderful program over here, sir, in Bodhan. Sir, my question is on safety and security, sir. Sir, according to the Ministry of External Affairs, from 2020 to 2024, on the Indian students, there are been 70 to 77 attacks on the people of Indians. So why this, sir? In 2024 itself, there are 40 incidents on the Indian students, sir. Sir, I need an answer for this, sir. Thank you. షూర్ అమ్మా Thank you, sir. షూర్. దట్స్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్ తల్లి. Thank you. చాలా మంది సేఫ్టీ మెజర్స్ అడగరు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే పోయిన వారం ఒకడు తల కోసేసి అంటే ఏమవుతుందంటే అక్కడ ఇప్పుడు అంటే నేను మా పెద్ద ఆయన వచ్చిన తర్వాత ఆ తెల్ల కొంత ఇంటాలరెన్స్ వచ్చేసిందమ్మా. అయితే ఇది అంటే ఏమంటారంటే ప్రపంచంలో అంటే నేను ఒక 54 కంట్రీస్ చెప్తా. అమెరికా గెట్స్ కోల్డ్, ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ గెట్స్ కాఫట్ అని. అంటే అమెరికాలో వాడు ఒక పాలసీ తెస్తే ఇంగ్లీష్ వాడు అదే పాలసీ ఫాలో అవుతాడు. కెనడా వాళ్ళు అన్ని కంట్రీలు ఫాలో అవుతారు. అంటే పెద్దని చెప్తే చిన్న అందరు ఫాలో అవ్వడు. ఆయన చెప్పిన కాడి నుంచి ఇప్పుడు మన మీద చాలా నేరాలు జరుగుతున్నాయి, అటాక్లు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి, కెనడాలో జరుగుతున్నాయి, అమెరికాలో జరుగుతున్నాయి, యూరోప్లో కూడా జరుగుతున్నాయి అమ్మా. ఏంటి అంటే ఇంటాలరెన్స్ ఒకటి. రెండోది ఇంతకుముందు ఎప్పుడు కూడా వైట్ వాళ్ళు తెల్లవాళ్ళు మన మీద యూట్యూబ్ ఛానళ్ళలో పెట్టిన సంఘటనలు లేవు. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు, వై ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఆర్ బికమింగ్ రిచ్. ఇది వాళ్ళ తమ్నేల్ ఎక్కడ అమెరికాలో అంటే యూట్యూబ్ ఛానళ్ళలో. మనం ఎప్పుడైనా చూసామా, మనం పెడతామా అట్లా? మరి ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు. గతంలో కూడా ఇంగ్లీష్ వాళ్ళు మనం పరిపాలించారు. మనం అంతా అంటే శాంతి కదమ్మా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటాలరెన్స్ అవుతున్నారు ఒకటి. రెండోది మన పిల్లలు ఇప్పుడు పోగానే జాబులు రాగానే 70,000 80,000 జీతాలు. వీళ్ళ జీవితాంతం వాళ్ళు పాత టయోటా కారు నడుపుతారు, 2,000 కారు. మన పిల్లలు పోగానే మన ఎలాన్ మాస్క్ కారులు కొనేస్తున్నారు, అది టెస్లా కొనేస్తున్నారు. నువ్వు పక్కింటికి వచ్చి మొన్న వచ్చి టెస్లా కారు కొని నేను సైకిల్ మీద తిరిగితే నాకు బాధ అవ్వదు? వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ మీద అంటే ద్వేషం, జలసి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళే కానీ జలసి అవి ఏం చేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఈ మధ్యకాలంలో అక్కడ కూడా చాలామంది మన దగ్గర ఎట్లయితే 100 మంది యూట్యూబర్స్ ఉన్నారో సార్, వాళ్ళు కూడా కుర్రోళ్ళు కూడా యూట్యూబర్స్. ఇప్పుడు అక్కడ తెల్లవాళ్ళు కూడా యూట్యూబర్స్ ఏం పెడుతున్నారు, వై ఇండియన్స్ ఆర్ బికమింగ్ రిచ్. ఇది నినాదం. వై ఇండియన్స్ ఆర్ డూయింగ్ వెల్ ఇన్ అమెరికా, వై ఇండియన్స్ ఆర్ టుగెదర్. ఇట్లా ఇండియన్స్ అని పదం పెట్టి చేస్తున్నారు. కానీ లా ప్రకారము ఒక కంట్రీకి సంబంధించి చెప్పకూడదు, దాన్ని డిస్క్రిమినేషన్ అంటారు. అమెరికా రాజ్యాంగం కూడా చెప్తుంది, యునైటెడ్ నేషన్స్ కూడా చెప్తుంది. కానీ యూట్యూబ్ కదా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, మన ప్రెస్ వాళ్ళకున్న మనకు ఫ్రీడమ్. సో యూ కెన్ రైట్ అనేది స్వేచ్ఛ. వాళ్ళు పెట్టేస్తున్నారు. మరి తెల్లవాళ్ళు చూస్తున్నారు కదా, చూసి వాళ్ళకు కూడా లేనిపోని ఇంతకుముందు మన హిందూ టెంపుల్స్ గురించి తెలియదు, ఇంతకుముందు పాకిస్తాన్ అని తెలియదు, బంగ్లాదేశ్ అని తెలియదు, నేపాల్ అని తెలియదు. మనం అందరూ ఒకటే అనుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి మనం బొడ్డు పెట్టుకుంటే మనం హిందూస్ అని, మనం గొళ్ళు గోపురాలని, మనం ఇండియా నుంచి వచ్చిన ప్రోగ్రామర్స్ అని, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆబ్వియస్లీ ఇప్పుడు మనం ఎట్లయితే హైదరాబాద్లో కేసీఆర్ సార్ అన్నాడో ఆంధ్రోళ్ళు అందరు పోవాలంటే మనకి ఎట్లయితే వచ్చిందో ఫీలింగు వాళ్ళకు కూడా వచ్చేసిందమ్మా. అంటే దిస్ ఈజ్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్, ఇది పొలిటికల్ ఫ్యాక్టర్స్. రెండోది ఏంటంటే మనకు మోడీ గారు వచ్చిన తర్వాత 2 సార్లు చాలా పెద్ద ఈవెంట్స్ అయినాయి అమెరికాలో. అంటే మెయిన్ స్ట్రీమ్ అమెరికన్ పాలిటీషియన్స్ 100 మంది ఎంపీలు వచ్చి కలిశారు. అక్కడ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ వాళ్ళు కూడా కవర్ చేశారు ఆయన్ని. సో ఏమవుతుందంటే ఈ గుజరాతీ వాళ్ళు కూడా హైప్ చేస్తున్నారు మన ఈవెంట్స్. ఇప్పుడు మన ఈవెంట్స్ ఉన్నాయమ్మా, తానా ఆట వాళ్ళు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి చేస్తారమ్మా. సినిమా యాక్టర్లు మట్టుకొచ్చి హెలికాప్టర్లు బుక్ చేస్తారు. ఇప్పుడు మా మిత్రుడు ఉత్తమ్ పక్కనే కూర్చున్న ఆయనే చిరంజీవిని తీసుకుపోయినాడు ఒకసారి విమానం బుక్ చేసి, మన మిత్రుడు ఇక్కడ కూర్చున్న ఆయనే. అంటే ఇట్లా మరి చేస్తే చూస్తారు కదా, ఏంటి వీళ్ళు ఇండియన్ స్టూడెంట్స్ ఇంతగానం, ఇండియన్స్కి ఇంత డబ్బు ఎక్కడిది, వీళ్ళు ఇంత బంగ్లాలు ఇంత బిల్డింగ్లు ఎలా కొంటున్నారు. కోవిడ్ తర్వాత మన వాళ్ళు ఏం చేశారు తెలుసా తల్లి, ఒక్కొక్కరు 5-6 జాబులు చేశారు. మరి డబ్బంతా ఏం చేస్తున్నారు, రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు. అక్కడ ఇవన్నీ చూస్తున్నారు వాళ్ళు. చూసి మన మీద ద్వేషం, జలసి. ఇప్పుడు మన ఐటీ ప్రోగ్రామర్స్ మన కోవిడ్ టైంలో మన చాలామంది ఐటీ కంపెనీస్ వాళ్లకు
మన మన అంతకుముందు అప్పుడు మోడీ గారు ఈయన లేడు, ఆ గవర్నమెంట్ వాళ్ళు లక్షల డాలర్లు ఇచ్చారు జీతాలు ఇవ్వమని. వీళ్ళు ఎంప్లాయర్స్ అంతా ఆ డబ్బులు తినేసి రియల్ ఎస్టేట్ కొంటున్నారు. ఇప్పుడు 100,000 ఎకరాలు కొనేసి బిల్డింగ్లు కడుతున్నారు. ఇది ఎవరికి చెప్పరండి మన పిల్లలు. మనకు ఓ మా అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు అక్కడ, ఇవన్నీ చేస్తున్నారు. అక్కడ చేస్తే మరి వాళ్ళకి జలస్ అవుతుంది కదా, అందుకని మన మీద వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఇంకో 3వ 4వ విషయం ఏంటంటే మన వాళ్ళు వాళ్ళతో కలవరమ్మా. ఇప్పుడు మన వాళ్ళు కూడా వాళ్ళతో ఇంటిగ్రేట్ అవ్వాలి. మన వాళ్ళు అవ్వరు, మన గ్యాంగ్సే ఉంటారు, మన అమ్మాయిలు మన అబ్బాయిలు మన రెస్టారెంట్లు. సో ఉన్నప్పుడు మీరు వాళ్ళతో ఇంటిగ్రేట్ అవ్వనప్పుడు ఆబ్వియస్లీ జలసీ కోపం వస్తుంది కదా, మన మీద అటాక్స్ చేస్తున్నారు. అది మీడియా వాళ్ళు ఇంకా హైప్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఇండియన్ మీడియా వాళ్ళు, అమెరికన్ మీడియా వాళ్ళు ఇంకా హైప్ చేస్తున్నారు. ఈ మధ్యకాలం ఒక ఆమె గుజరాత్ ఆమె చిన్న దొంగతనం చేస్తే లక్షల మంది అమెరికన్ ఛానళ్ళు అన్ని ఛానళ్ళు పెట్టేశారు. ఒక ఆమె పాపం, ఆమె చచ్చిపోవాల్సిందే, గుజరాత్ ఆమె, బాంబే ఆమె 200 రూపాయల దొంగతనం చేశారు. అట్లనే మన తెలుగు స్టూడెంట్స్ అయినా దొంగతనాలు చేస్తే హైప్ చేస్తున్నారు. అంటే మన వాళ్ళు ఏ నేరం చేసినా హైప్ చేస్తే వాళ్ళకి ఏమనిపించింది అంటే వీళ్ళు ఇండియన్స్ వచ్చి నేరాలు చేస్తారు. సో ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాయమ్మా. దీస్ ఆర్ ద సోషల్ రీజన్స్. బట్ లీగల్గా వాళ్ళు అందరిలాగానే చూడాలి, చేస్తారు, చూస్తారు. ఇంకొక విషయం ఏమైందంటే సార్ ఒక్కసారి వినండి సార్, ఒక్కసారి వినాలి మీరు ప్లీజ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు దొరకదు, అమెరికా నుంచి వచ్చి మీకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది మీరు మళ్ళీ ఫోన్ చేస్తే 50,000 తీసుకొని ఒక 10 నిమిషాలు మాట్లాడతా. ఏమని, వీళ్ళు షాపులలో పని చేస్తారు మన పిల్లలు, పెట్రోల్ బంకులో. గుజరాతీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అంటే ముఖం అంతా బట్ట అంతా పెట్టించుకొని వచ్చి కొట్టించుకుంటున్నారు. మన స్టూడెంట్స్ కూడా ఉన్నారు అందులో. కొట్టించుకొని ఆ కెమెరాలలో రికార్డ్ చేసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి యూ వీసా ఫైల్ చేస్తున్నారమ్మా, అంటే విక్టిమ్ ఆఫ్ ఎ క్రైమ్. దానికి కూడా మన గుజరాతీ వాళ్ళు అక్కడ పోలీసు వాళ్ళని కట్టుకున్నారు, అక్కడ ఇమిగ్రేషన్లో కట్టుకున్నారు, అక్కడ మన పిల్లలను కూడా కట్టుకొని పెద్ద స్కామ్ నడిపిస్తున్నారు. ఇప్పుడు కొన్ని 100 కేసులు బయటకు వచ్చాయి. బయటకు వస్తే ఇప్పుడు ఆయన నిన్న ట్రంప్ గారు ఏం చేశారు, ఆ యూ వీసాని కూడా రద్దు చేశారు. విక్టిమ్ ఆఫ్ ఎ క్రైమ్ రద్దు చేసి ఎవరైతే యూ వీసా అప్లికేషన్ పెట్టారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయమంటున్నాడు. ఎవరు బాధితులు, మన పిల్లలే కదా స్టూడెంట్స్. నాకు తెలుగు స్టూడెంట్స్ చాలామంది కాల్ చేస్తారమ్మా, మమ్మల్ని వచ్చి కొట్టారు, మా దగ్గర వీడియోలు ఉన్నాయని. అన్నీ ఫేకేనమ్మా. అంటే మన వాళ్ళు ఏదో ఒకటి విధంగా నేను పెళ్లి చేసుకుంటే గ్రీన్ కార్డ్ వస్తుందా ప్రశ్నలు అడుగుతారు, మీరు పెళ్లి చేస్తారా మా గ్రీన్ కార్డ్ వస్తుందా. ఇలాంటి నేరపూరితమైన విషయాలు చేయకూడదమ్మా. మేము కష్టపడి గ్రీన్ కార్డు సిటిజన్షిప్ తీసుకున్నాము, 20-25 ఏళ్ళు. ఉత్తమ్ గారు కూడా సిటిజన్షిప్ తీసుకున్నాడు, ఆయన కూడా 20-25 సంవత్సరాలు వదిలేసి. అంటే షార్ట్ రన్స్ ఎప్పుడు చేసినా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే అమ్మా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికి దొరకదు, చెప్తున్నాను. మీ పిల్లలను కూడా అడగండి, కొన్నిసార్లు చెప్పరు. వాళ్ళు ఏ వీసాలు ఉన్నావురా నువ్వు అడగండి, మీరు ఏం వీసా ప్రయత్నం చేస్తున్నారు అడగండి. నాకు తెలియదంటే తెలుసుకోండి. వాళ్ళ పాస్పోర్ట్ మీరు ఆన్లైన్లో కొడితే ఫ్రీగా వాళ్ళు ఏం చేస్తున్నా కూడా కనపడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ చాలా క్రూషియల్. మీ పిల్లలు నచ్చకపోవచ్చు నేను చెప్పడానికి. సో దయచేసి మీరు అందరికి చెప్పండి, తెలపండి. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ అమ్మా. థ్యాంక్ యూ. సార్ న్యాయస్థానం, అంతర్జాతీయ న్యాయస్థానానికి 2-3 సార్లు వెళ్ళానమ్మా. నేను జగన్ గారి మీద కేసు వేయడానికి చంద్రబాబు నాయుడు గారి తరఫున అక్కడ మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగితే 2 కేసులు వేసాను. అప్పుడు ఆంధ్రాలో నన్ను చాలామంది గుర్తుపడతారు, నేను ఎక్కడ పోయినా గుర్తుపడతారమ్మా ఆంధ్రాలో. దురదృష్టం ఏంటంటే నా తెలంగాణ వాళ్ళే నన్ను గుర్తుపట్టరు. ఈ రోజు మా ఉత్తమ్ గారు చేయబట్టి మీరు మమ్మల్ని గుర్తుపడుతున్నారు. రెండోదమ్మా, నేను యునైటెడ్ నేషన్స్ కూడా అంతర్జాతీయ సంస్థ, దానికి నేను లాయర్ని. దేవుడి దయల కరీంనగర్ నుంచి చదువుకొని అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి హెల్ప్ చేస్తున్నానమ్మా. ఎస్ వెళ్తాను, ఒక ఇంగ్లాండ్, అమెరికా అన్ని దేశాలలో అపియర్ అవుతానమ్మా. ఎందుకంటే ఇదంతా కేవలం చదువుతోనే. కొండయ్య గారు కొడుకు ఎట్లయితే కొండయ్య గారు పైకి వచ్చారో చదువుతోనే, మేము 4 దేశాల్లో లా చదువుకొని పిహెచ్డి చేసి చదువుతోనే బ్రతుకుతున్నామమ్మా. నేను షావుకారిని కాదు, నాకు డబ్బులు లేవు, చదువుతోనే ఇంత పైకి వచ్చాను. सर बोलिए जल्दी सर, आपका वो इन्फॉर्मेशन बहुत अच्छा लगा सर. सब लोग हमारे बड़े लोग उनके बच्चों के लिए पूछे. अब हमारे बच्चे छोटे हैं, उन छोटे बच्चों के लिए तरफ से मैं आपको 1-2 चीजें पूछना चाहूँगा साहब. एक आने वाले दिनों के अंदर हमारे बच्चों के मुस्तकबिल के लिए कौन सी एजुकेशन अच्छी इंपॉर्टेंस देती, उस बारे में एक बात बताइए. दूसरी चीज़ क्या है सर, को हमारा जैसा मदर टंग में पढ़ने में ज़्यादा वैल्यू है या इंग्लिश लैंग्वेज में ग्राउंड एजुकेशन करने में ज़्यादा वैल्यू है, कोई 2 चीज़ों के ऊपर आप जरा सफाई दिए तो మేడం ఐ వాంట్ కూర్చున్నారు సార్. మనకు శనివారం ఆదివారం పోలీస్ స్టేషన్ బంద్ ఉంటుందా అమ్మా, హాస్పిటల్ బంద్ ఉంటుందా, మరి కోర్టు ఎందుకు బంద్ ఉంటుంది? అమెరికాలో ఏం బంద్ ఉండదు. మరి ఎండాకాలం వీళ్ళు సెలవులు తీసుకుంటారు కోర్టులో.
వింటర్ టైంలో కూడా సెలవులు తీసుకుంటారు. పోలీస్ స్టేషన్కు, హాస్పిటల్, మున్సిపాలిటీ సెలవు ఉంటుందమ్మా ఎండాకాలం. ఎందుకు పెట్టిండ్రు? ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిండ్రు. ఎందుకు? ఇంగ్లీష్ వాడు వచ్చినప్పుడు వాడు నల్లకోట్లు బ్యాండ్లు వేసుకొని ఎండలో కూర్చోవాలి కదా, ఫ్యాన్లు ఉండేవి కదా. అయితే వాడు సమ్మర్లో ఊటీకి పోయేది, చల్లగా సెలవు తీసుకొని పోయేది ఇంగ్లీష్ వాడు, జడ్జిలు. వింటర్లో ఇంగ్లాండ్ పోయేది, ఎందుకంటే వింటర్లోనే కదా క్రిస్మస్ వస్తుంది. వాళ్ళు ఇంగ్లాండ్లో వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి పోయేది. వాడు అప్పుడు సెలవులు పెట్టుకున్నాడు మా కోర్టులలో. నేను వకీల్నే కనుక చెప్తున్నా. మరి ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు అన్ని కోర్టులు బంద్ అవుతాయి. ఎందుకు బంద్ అవుతాయి అంటే వాళ్ళకే తెలియదు. బంద్ అయితే అంతే. ఇప్పుడు దీన్ని ఎవరు మార్చాలమ్మా? అంటే నేనేదో ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదు నేను చెప్పేది. మా వకీలు కూడా సెలవులు తీసుకుంటారు. మరి ఇది ఎసెన్షియల్ కదా. మనం మరి మున్సిపాలిటీ వాళ్ళు బంద్ చేసి చూకుంటామా? డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్ బంద్ చేసి చూకుంటామా? లేకపోతే టీచర్లు గవర్నమెంట్ స్కూల్ బంద్ చేస్తే ఆగుతామా? కానీ ఈ వ్యవస్థ మనం ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన వ్యవస్థ. అలాగే మనం చదువుకుంటున్నాం. బయట దేశం పోయిన తర్వాత సార్ నేను చాలా విచిత్రాలు చదువుకున్నాను. ఎందుకంటే అక్కడ సోక్రటిస్ మెథడాలజీ మనే క్యా టీచర్ నై పడాతా. मैं ऑस्ट्रेलिया में बेस्ट लॉ स्कूल पढ़ा, బ్యాచులర్స్ లాస్ మాస్టర్స్. 8 కోట్లు ఖర్చు పెట్టి చదువుకున్నానమ్మా. నాయన పైసలు ఇవ్వలేదు, 4 జాబులు చేసి చదువుకున్నా. అక్కడ పడామై జబ్ సమజ్ మే ఆయా. ఎందుకంటే ప్రొఫెసర్ వచ్చి ఏం చెప్పడు, అప్నేకు దేదేతా ఏ పన్నేగా ఆపుకొని. ఎందుకంటే ఉత్తమ్ గారు నాకు ఏకీభవిస్తాడు, ఎందుకంటే ఆయన కూడా కాలేజ్ పెట్టిండు కెనడాలో, ఆయనకు తెలుసు అది. అంటే వా కాలేజ్ ఆత్మే నై పడాతే, అప్నే ఖుద్ పढ़ना పడతా. సో ఓ సిస్టమ్ నాకు ఎగ్జాములు ఉంటాయి ఆడ, మళ్ళీ మనం అసైన్మెంట్లు రాయాలి. అసైన్మెంట్లు కాపీలు కొడదానికి ఉండదయా. అసైన్మెంట్ కాపీ కొడితే నేరం ఆ దేశాలల్లా ప్లేజరిజం అంటారు, జైలు పోతారు. ఈడ మన పిల్లలు స్టూడెంట్లు అలవాటు అయిపోయింది కాపీలు కొట్టుడు. అమెరికా దేశాలు లాంటి యూరోప్ దేశాల కాపీ కొడితే నేరం అది, దాన్ని ప్లేజరిజం అంటారు. వకీల్ సాబ్ నాకుతోనే ఏకీభవిస్తారు. ఐపీసీలో కూడా నేరం అది. రెండోది బాహర్ పడాయతో అచ్చా रहता. उसके बाद मैं लंदन में भी पढ़ा, लंदन में भी लॉ डिग्री लिया, ఆడ కూడా వకాలత్ చేస్తున్నాం. वहाँ से जब అమెరికా गया, అమెరికా ఇంగ్లీష్ అమ్మ, ఆస్ట్రేలియా ఇంగ్లీషు, ఇంగ్లాండ్ ఇంగ్లీష్ అంతా తేడా ఉన్నది. ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్లు ఎవరైనా ఉంటే ఇక్కడ నాతో ఏకీభవిస్తారు. మనం బిఫోర్ అని సెంటెన్స్ స్టార్ట్ చేయరాదు ఇంగ్లీష్లో, వ్యాకరణం అది ప్రపోజిషన్. అమెరికాలో జడ్జిలు బిఫోర్ అని స్టార్ట్ చేస్తారు. నేను పోయినప్పుడు కూడా నేను ఆశ్చర్యపోయినా, ఇదేంద్ర భయ్ లేదో బిఫోర్ అని స్టార్ట్ చేస్తున్నారంటే. నాకు లా కాలేజ్ అక్కడ పోయినప్పుడు ఆమె చెప్పింది, నువ్వు ఇంగ్లీష్ గ్రామర్ మాది అమెరికన్ గ్రామర్ నేర్చుకోవాలి అంటే. మళ్ళీ అమెరికన్ గ్రామర్ జాకే పడా, मैं पढ़ा जाके, मैं इसीलिए बात कर सकता हूँ 4-5 कंट्री के बारे में बात कर सकता हूँ मैं, क्योंकि मैं वहाँ पढ़ा पैसा खर्च करके. पैसा कहीं से नहीं लिया, 5-6 जमा करके उत्तम साहब के पास भी काम किया मैं, तो इसीलिए वो पैसा लेके हम फीस भरे. समझे सर? అయితే నేను చెప్పేది ఏంటంటే ఆయన అడిగిన క్వశ్చన్ బయట చదివితే బెటరా ఇక్కడ చదివితే బెటరా. नहीं, एक बात, बच्चे लोगों को फ्यूचर में बाहर पढ़ाना ही अच्छा है, क्योंकि अपने को वर्ल्ड में चांसेस ज़्यादा मिलते हैं. नंबर 1. नंबर 2, आज के तारीख में टेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंस एंड साइबर लॉस, टेक्नोलॉजी के बारे में क्या कोर्सेस पढ़ना है साहब से बात करो. मैं टेक्नोलॉजिस्ट नहीं हूँ, वकील हूँ. टेक्नोलॉजी का मैं पढ़ लिया, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుకున్నా, కానీ నేను దానిలో ప్రాక్టీస్ చేయాలి. నేను మొన్న చెప్తే సినా నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుకున్నావు, నేను ఒక యాపే తయారు చేసిన చూపించిండు ఎక్కడ దుబాయ్లో. దుబాయ్ మే సబ్ షేక్ లోగ్ పరేషాన్ హోగే, యాకే కరో అంటున్నారు. ఇప్పుడు ఆయన పిలుస్తున్నారు. అంటే టెక్నాలజీ ఎట్లా అప్లై చెయ్యాలి ఆయన అడుగుండ్రి, నాకు కాదు. సో మన మధ్యన మనకు డైమండ్ జ్యువెల్ ఉన్నాడు, కొండే గారు కూడా డైమండ్ జ్యువెల్, ఆయన కొడుకు కూడా డైమండ్ జ్యువెల్. నేను ఆయన గురించి మార్కెట్ చేస్తలేను, నాకేం రూపాయి కట్టలే ఆయనే. అంటే మీకు మీకు మీ వాడు కనుక మీరు తెలుసుకోండి. ఒక ముఖ్యమైన మనిషిని ఇక్కడ కూర్చోబెట్టిండ్రు, ఆయన వాళ్ళ ఫాదర్ పోయిన తర్వాత వచ్చారు ఇప్పుడే. సో ఐ థింక్ ఉత్తమ్ యూ షుడ్ డూ మోర్ వర్క్ టు యువర్ పీపుల్. అండ్ లాయర్ గారు కూడా చెప్పేది ఏంటంటే, నేను చాలా బార్ అసోసియేషన్స్కి వెళ్తుంటాను సార్. ఈవెన్ వైజాగ్ వాళ్ళు పిలిచారు నన్ను బార్ అసోసియేషన్లో, విశాఖపట్నం వాళ్ళు పిలిచారు, ఆంధ్ర యూనివర్సిటీలు పిలుస్తారు సార్ నన్ను. మన తెలంగాణ యూనివర్సిటీ మొదటిసారి పిలిచారు. నా దుస్థితి ఏంటంటే, నేను తెలంగాణ వాడిని, నేను తెలంగాణ ఏం చేయలేకపోతున్నా. అందరు బార్ అసోసియేషన్, మొన్న ఎవరు నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిండు. నేనన్నా పిలవండి అయ్యా, వచ్చి మాట్లాడతా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడతా, లాయర్లకు ఇంటర్నేషనల్ గురించి మాట్లాడతా అంటే వాళ్ళు పిలవలేండి నన్ను. సో దట్స్ ఓకే, బట్ బోధన్ పిలిచారు కనుక వచ్చానమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా ఉంటే క్వశ్చన్స్ మళ్ళీ మాట్లాడు. ఇంకోటి, మీ అభిప్రాయంలో ప్రాథమిక విద్యను తల్లిదండ్రుల భాషలో నేర్పించాలా లేక ఇతర భాషలో నేర్పించాలా? ఇతర భాషలు అంటే మనకి ఎప్పుడు కూడా మనకు 2-3 ఫెదర్స్. ఇప్పుడు మన పింఛంలా మన తలకాయ మీద 3 పించాలు ఉంటే బాగుంటుందా లేదా? మన ఎలాగ మన పింఛము కృష్ణుంది 3 ఉంటే మంచిగా ఉంటుందా, 1 ఉంటే మంచిగా ఉంటుందా? 3 ఉంటేనే మంచిగా ఉంటుంది కదా. అందుకే నేను ఒక 4 లాంగ్వేజ్ చదువుకున్నా. ఎందుకంటే మనం వీ కెన్ లెర్న్ దోస్ థింగ్స్. తెలుగు వస్తుంది, మనకి హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది కనుక వీ కెన్ లెర్న్ మోర్ థింగ్స్, వీ కెన్ హ్యావ్ మోర్ ఎక్స్పోజర్. దూసరా లాంగ్వేజెస్లో అయితే వచ్చా, కానీ మనం ఏంది, మనం తెలంగాణ తెలుగే రావాలి మనకు. మనం హిందీ ఇంగ్లీష్లో అయితే క్యారే ఇంగ్లీష్ మే బాత్ కర్రా,
అంటారు మనం గలతేవో. ఎందుకంటే కరీంనగర్లో అమ్మ నేను 1981-82లో ఇంగ్లీష్ మీడియం చదివిన సెయింట్ జాన్స్. మనకి ఇంగ్లీష్ రాలే. మళ్ళీ తర్వాత ఇంగ్లీష్ క్లాసులు పోయినా. మా దోస్తులు కొంతమంది ఉంటారు, అరే క్యారే ఇంగ్లీష్ మే బాత్ కర్రా, జాదా బాత్ కర్రా, క్యారే తెలుగు మే బాత్ కర్రా అంటుండే. ఈ రోజు ఆ ఇంగ్లీష్ చదువుకున్న కనుకనే ప్రపంచవ్యాప్తంగా ఒక 15 డిగ్రీలు తీసుకున్నా, ఒక 15-20 దేశాలలో లాయర్గా పనిచేస్తున్నా. అంటే లాయర్గా పనిచేయడం అంటే ఆ తెల్లొడుతో ఢీకొనాలి నేను. ఈరోజు చేస్తున్నా అంటే ఆ దైవం మళ్ళీ మా అమ్మగారు నాన్నగారు చేసుకున్న పుణ్యం, మా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మనకి ఇచ్చిన విషెస్. ఠీకే, థ్యాంక్ యూ సార్. అయితే పాత్రికేయ మిత్రులు మీ తరఫు నుండి ఏమైనా అడగదలుచుకుంటే, పాత్రికేయ మిత్రులు కొంచెం లేట్ వచ్చారు కాబట్టి వేరే ఫంక్షన్ అటెండ్ చేసి వేరే ఇంపార్టెంట్ ఫంక్షన్ నుండి ఇక్కడ వచ్చారు. పాత్రికేయులకు అవకాశం మాత్రమే, వేరే వాళ్ళకి లేదు. దయచేసి పాత్రికేయులు ఎవరైనా అడిగితే అడగండి. నెక్స్ట్ ఉత్తమ్ గారు మాట్లాడతారు. ఉత్తమ్ గారు మాట్లాడిన తర్వాత క్వశ్చన్స్ ఇంకేమన్నా క్వశ్చన్స్ అడిగితే దయచేసి అడగండి. మళ్ళీ మేము హైదరాబాద్ పోవాలి, వేరే వస్తున్నారు ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది, లైవ్ ఉన్నారు సార్. చాలా మంది ఛానల్ ఫోన్ ఐ డ్రీమ్ వాళ్ళు ఫోన్ చేశారు రమ్మని చెప్పారు. ఓకే సార్, ఏమన్నా మీకు క్వశ్చన్స్ ఉంటే సార్ నా బిజినెస్ కార్డ్ ఇస్తాను, ఉత్తమ్ గారి నంబర్ కూడా పెట్టుకోండి, ఉంటే కాల్ చేయండి. వాట్సాప్ లో కలగదు మీకు. ఉత్తమ్ గారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఉత్తమ్ గారికి అయిన తర్వాత నెక్స్ట్ లంచ్ ఉత్తమ్ అయిన తర్వాత ఉత్తమ్ గారు కూడా పెడుతున్నారట, మనకు మంచి సంతోషం. సార్ సార్ అట్లా సార్ వచ్చాను. వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఇష్యూ టేకప్ చేస్తానమ్మా. ఈసారి ఓల్డ్ సిటీలో ఒక 26 టెంపుల్స్ కబ్జా అవుతుంది. నేను ఉత్తమ్ గారు ఇప్పుడు 28th నాడు ఒక ప్రోగ్రామ్ పెట్టారు టెంపుల్స్ తరఫున. వీఆర్ టేకింగ్ అప్ దట్ టెంపుల్స్, 28 టెంపుల్స్ ఇన్ ఓల్డ్ సిటీ. సో ఇలాంటివి వచ్చినప్పుడల్లా ప్రోబోనో వర్క్ చేస్తూ ఉంటామా. అందులో భాగంలో కాలేజెస్కి వెళ్ళి చెప్తా ఉంటాను, లా కాలేజీలలో అడ్వకేట్స్ కూడా వచ్చి చెప్తా ఉంటాను. ప్రోబోనో అంటారు, అంటే ప్రోబోనో అంటే పబ్లిక్ గుడ్, అలాంటివి తీసుకుంటుంటాం. చాలా మంది కేసెస్ కూడా ఫ్రీగా చేస్తూ ఉంటాను, ఎందుకంటే ప్రతిసారి డబ్బు తీసుకోలేం కదమ్మా, కొన్నిసార్లు చెయ్యాలి, సేవ చేయాలి. సో వీ డూ ప్రోబోనో వర్క్ యాజ్ వెల్. చాలా మంది స్టూడెంట్స్ దగ్గరకు వస్తే ఫ్రీ అడ్వైజులు ఇస్తాను, కొంతమంది ఫ్రీ కూడా పని చేసి పెడుతున్నాను. అంటే అమెరికాలో కొంత వర్క్ చేయగలుగుతాం, అన్ని రోజులు చేయలేము. ఇండియాలో చేస్తున్నాము, ఇంగ్లాండ్లో చేస్తున్నాము, కెనడాలో, ఆస్ట్రేలియా అన్ని కంట్రీస్లో చేస్తున్నాం. చేయకపోతే అంత పేరు రాదు, చెయ్యాలి అని మనం చచ్చిపోయేటప్పుడు కొద్దిగా మనం సాటిస్ఫై అయిపోవాలి, మనం కొంతమంది చేసామని. సో ఆ దానిలోనే ఈరోజు నిన్న వారు వస్తే అన్న రండి మీరు అంటే, మళ్ళీ పాపం తను నన్ను స్టార్ హోటల్లో నిజామాబాద్లో పెట్టి ఈసారి రమ్మని చెప్పి, ఇక్కడ బోధనలో అంత పెద్ద హోటల్ మంచి లేవన్నా, ఏసీ లేవు బాగాలేవు అని మళ్ళీ అక్కడ పెట్టిండ్రు, తనే బిల్లు కట్టి మీరు రండి అని చెప్తే వచ్చినా నేను. తెలంగాణ యూనివర్సిటీకి రావాలా నువ్వు అని అంటే, నేనేం చేస్తా అక్కడ, నాకు స్పీచ్ ఇచ్చుడే రాదు అంటే చెప్పిండు. లేదు నువ్వు రా, నువ్వు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, నువ్వు బోధనలో పుట్టి తెలుగు మీడియంలో చదువుకొని అక్కడ వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీస్ తోటి నువ్వు మాట్లాడతావు, ఇంగ్లీష్లో స్పీచ్లు ఇస్తావు, ఇదేంది అని చెప్పి అన్నాడు. లేదు సీనన్నా నేను రానన్నా. అయితే తీసుకెళ్ళిండు, నేను తెలంగాణ యూనివర్సిటీకి పోయి కూర్చుని ఇట్లనే మాట్లాడమన్నా. నేను మాట్లాడా, తర్వాత మాట్లాడతా, ఎందుకంటే ఇప్పుడు పిలిచింది ఆయనను కదా, మళ్ళీ మనం చెప్పినాం అనుకో ఏం చెప్పినామో తెలియదు ఆడ. అయితే సరే అంటే నేను లాస్ట్లో మాట్లాడతా అని చెప్పిన. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఒక 10 minutes మాట్లాడుంది అని చెప్పాను. 1.5 hours కూర్చున్నారు స్టూడెంట్స్. అదే క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు నన్ను, ఇట్లా కాదు, ఇట్లా అసలు ఏం చేయాలి, కెనడాలో ఎట్లుంటుంది ఇమిగ్రేషన్ సిస్టమ్, యూఎస్లో ఎట్లుంటుంది, తర్వాత యూరోప్లో ఎట్లుంటుంది, ఆస్ట్రేలియాలో ఎట్లుంటుంది అంటే ఇవన్నీ తిరగడం. కాబట్టి నేను దగ్గర 120 కంట్రీలు తిరిగిన. ఇక్కడికి వచ్చే ముందు కూడా చైనా పోయినాము, మయన్మార్ పోయినాము, ఆ తర్వాత సింగపూర్ పోయినాము, అక్కడ నుంచి అన్న పిలువంగానే దుబాయ్ పోయినా. దుబాయ్కి వెళ్ళి అక్కడ యాక్చువల్గా నేను ఏం చెప్తున్నా అంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ దాకానే ఆలోచిస్తాం కదా, బోధనలు ఉన్నాము, మనం బోధనల వరకు మన జాబ్స్ ఏమున్నాయని ఆలోచిస్తాం, లేదంటే నిజామాబాద్ పోతాం, లేకుంటే అక్కడ నుంచి హైదరాబాద్ పోతాం. మన పిల్లలంతా ఇక్కడ చదువుకొని హైదరాబాద్ పోతున్నారు, అక్కడ ఐటీ జాబ్ లేకుంటే ఏదో ఒక జాబ్ చూసుకుంటారు. కానీ నిజంగా చూస్తే ఇవన్నీ కాకుండా మనం కొద్దిగా బయటకు చూస్తే చాలా జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు నేను ఇప్పుడు లాస్ట్ వీకే దుబాయ్లో ఉన్నాం కదా, దుబాయ్ గురించి చెప్తాను నేను. ఇప్పుడు దుబాయ్ ఇక్కడ నుంచి మన కరీంనగర్ నుంచి కానీ నిజామాబాద్ నుంచి చాలా మంది ఆడ వచ్చి కలిసిండ్రు దుబాయ్లో, మంచిగా చేస్తున్నారు అక్కడ, బాగా సంపాదించారు. ఇక్కడ నుంచి వర్కర్స్గా పోయిన వాళ్ళు, వర్కర్స్ అంటే ఇట్లా లేబర్ వర్కర్స్గా పోయిన వాళ్ళు ఇప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర ఒక 200-400 మంది పనిచేస్తారు.
అట్లా అలా కలిసాం, మేము కలిసి మాట్లాడినాం, హోటల్కి వచ్చి కూర్చొని మాట్లాడిండ్రు అట్లా. అయితే వాళ్ళు కూడా అనుకోలేదంట, మేము కూడా అనుకోలేదన్న, మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాకు 15,000 ఇస్తే మా పాస్పోర్ట్ పెట్టుకొని చేస్తుండే. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇక్కడ నుంచి పోదాం అనుకుంటే యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ కంపెనీ. అంటే మీ కంపెనీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఆడ పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు. ఫ్రీ జోన్ అని పెట్టిండ్రు యూఏఈలో. ఫ్రీ జోన్ అంటే మనం వెళ్ళి ఓకే 6,000 దినార్ అంటే 3 లక్షలు 2 లక్షలు అవుతుంది. ఆ కంపెనీ పెట్టి మనని స్పాన్సర్ చేసుకోవచ్చు. లైఫ్ టైం వీసా, నీ పాస్పోర్ట్ ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు, నీకే వీసా, నీ వీసా నువ్వే చేసుకుంటున్నావు కంపెనీ పెట్టి. నువ్వు అక్కడ బిజినెస్ చేయొచ్చు, వర్క్ చేసుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. మస్తు ఆపర్చునిటీస్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మేము కలిసిన వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఏంటంటే వాళ్ళు అరే ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ, అంటే ఎట్లా సంపాదించారు ఇంతమంది, 200 మంది 400 మంది మళ్ళీ కరీంనగర్కి వెళ్ళి నిజామాబాద్కి వెళ్ళి పోయిన వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. వీడికి వెళ్ళి అంతమందిని తీసుకుపోయినారు. మళ్ళీ మేమేం చదువుకోలేదని చెప్తారు, మేము కూడా లేబర్కి వచ్చినాం. ఎట్లా చేస్తున్నాం మీరంటే, అక్కడ దుబాయ్లో ఒక రూల్ ఉన్నది. రూల్ ఏంటంటే నువ్వు కార్ మీద దుమ్ము పడ్డది అనుకో, బయటకు తీసుకెళ్తావు కదా, టికెట్ ఇస్తారు నీకు, చలానా ఇస్తారు. అయితే వీళ్ళు ఏం చేసారంటే ఒక బిల్డింగ్ లో 300-400 మంది ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్కటికి 2 కార్లు ఉంటాయి, ఒక 600 కార్లు ఉంటాయి ఒక బిల్డింగ్ లో. వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకున్నారు, మేము క్లీన్ చేస్తాము మాది మీ కార్లన్నీ, మీరు రాత్రి పార్క్ చేస్తారు కదా, పొద్దున వరకు క్లీన్ చేస్తాం. ఒక కార్కి 100 దినార్ తీసుకుంటారు. 2 టైమ్స్ క్లీన్ చేస్తారు వీక్లో. అట్లా కాకుండా 3 టైమ్స్ క్లీన్ చేస్తేనేమో 150 తీసుకుంటారు. అట్లా మీరు ఆలోచించండి, 600 × 150 దినార్లు. అట్లా ఎవ్రీ మంత్ వాళ్ళకి వస్తాయి పైసలు. అట్లా అప్పుడు ఏం చేసారంటే ఇక్కడికి వచ్చి అందరినీ తీసుకుపోయినారు. వాళ్ళకి ఒక అపార్ట్మెంట్లు ఇచ్చేసి దాంట్లో ఉంటారు, ఈ పని చేయించుకుంటారు. మళ్ళీ చేసే వాళ్ళు కంపెనీ వాళ్ళు కాదు, లేబర్ వాళ్ళే. నేను చెప్పేది అది. కానీ వాడి ఐడియా. ఇప్పుడు నన్ను కూడా చెప్పండి ఇది అంటున్నాను. మీరు కార్ కడుగుడు అంతే, తుడిచి నైట్లో వెళ్ళిపోతారు, 2 స్ప్రేలు ఉంటాయి, కడుగుతారు, తుడిచేస్తారు, పొద్దున వాళ్ళకి వెళ్ళిపోతారు అంతే. వీళ్ళకి సాలరీలు ఇస్తున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద విల్లాస్ కొనుక్కున్నారు ఆడ. అదే చెప్తారు ఐడియా మీకు ఎవరు? అదే ఏం లేదు, అవసరం లేదు, కారు తుడుచుడు రావాలా, అదే క్వాలిఫికేషన్ ఏం లేదు భయ్, కారు తుడుచుడు వస్తా నీకు లేదు. అదే నీకు కాదు నీకు కారు ఉందా? కారు ఉందా నీకు? లేదు కదా, పక్క ఇంట్లో కారు తుడవాలా, అదే ఎక్స్పీరియన్స్. అదే అట్లా నీకేందంటే ఇట్లా నేను దుబాయ్కి వెళ్ళినా కాబట్టి దుబాయ్ గురించి చెప్తున్నాను నేను. అట్లా చాలా ఆపర్చునిటీస్. ఇప్పుడు ఇక్కడ మన పిల్లలు ఐటీ చేసిండ్రు, లేకుంటే మెకానికల్ చేసిండ్రు, లేకుంటే ఏదో చేసిండ్రు కదా. మీరేమంటారు అంటే అరే మాకు ఇక్కడ బోధనలో జాబులు లేవు. పొద్దున నేను యూత్ అంతా వచ్చి మాట్లాడి నాతో ఇక్కడ జాబులు లేవు మాకు, ఏం చేయాలా మేము అంటే, మీరు ఆలోచించండి, ఇక్కడ జాబులు లేకుంటే చాలా జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరన్నా నేను ఎంప్లాయర్ని కదా, నేను హైర్ చేసుకుంటా. నా దగ్గరికి వస్తారు, నేను ఇంజనీరింగ్ చేసిన సార్ అంటే నీ ఎక్స్పీరియన్స్ ఏంది, దాన్ని బట్టి నేను ఎందుకు హైర్ చేసుకుంటా, వానికి కెపాసిటీ ఉందా లేదా అని చూసి హైర్ చేసుకుంటా, అంతే కదా. ఇప్పుడు నీ దగ్గర కెపాసిటీ లేనప్పుడు ఎవరైనా నేను ఎందుకు హైర్ చేసుకుంటారు? ఇక్కడ నుంచి పిల్లలు ఎవరైతే బయటికి వెళ్తుండ్రో, ఏ కంట్రీస్కి వెళ్తుండ్రో, వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే వెళ్లే ముందు ఇక్కడ 2-3 సంవత్సరాలు మీరు జాబ్ చేయండి. జాబ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్తే ఏంటంటే మీరు చదువుకి వెళ్ళినా దేనికి వెళ్ళినా కానీ మీకు జాబ్ వస్తుంది అక్కడ. మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు యూఎస్ కానీ కెనడా కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంజనీరింగ్ కాగానే అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మాస్టర్స్ ఫినిష్ చేస్తారు. మాస్టర్స్ ఫినిష్ చేసిన తర్వాత కంపెనీకి అప్లై చేస్తే వాడు హైర్ చేయడు. దానికి ఏం చేస్తారంటే కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి, అవి ఉంటాయి, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి అప్లై చేస్తున్నారు. ఇమిగ్రేషన్లో ఏం చేస్తారు, నీ లింక్డ్ఇన్లో చూస్తే నువ్వు మొన్ననే చదువుకున్నావు, నీకు 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎట్లా వచ్చింది నీకు అని చెప్పి వాపస్ పంపించేస్తారు. అయితే ఈ పిల్లలకి ఏంటంటే ఇవన్నీ తెలియదు. ఇప్పుడు మధ్యలో కన్సల్టింగ్ వాళ్ళు ఏమైనా చెప్తారు, అట్లా చిన్నవి తెలియక ఒక 10,000 మంది స్టూడెంట్స్ని ఆల్మోస్ట్ పంపించేసారు, డిపోర్ట్ చేశారు. అది కూడా ఎట్లా డిపోర్ట్, చిన్న తప్పులు అంటే మనం ఇక్కడ కార్ నడుపుతాం కదా, కార్ నడిపితే ఏంది, రెడ్ లైట్ వస్తుంది, అటు ఇటు చూసి మనం వెళ్ళిపోతాం, ఎవరు లేరు కదా అని చెప్పి. కానీ అది పెద్ద నేరం అక్కడ. అది చిన్న మందు కొట్టి ఎవరన్నా హాఫ్ బీర్ తాగినా సరే నువ్వు కార్ నడుపుతున్నావు అనుకో, వాళ్ళు బట్టి పట్టుకున్నారు అనుకో, అది ఫెలని. సీననే చెప్తారు, ఫెలని అంటే అదే జైలు. అంటే నువ్వు మర్డర్ చేసినా ఫెలనీనే, తాగి నువ్వు కార్ నడిపినా ఫెలనీనే అది. అదే అయితే అట్లా లిస్ట్ అంతా తీసి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ స్టూడెంట్స్కి లెటర్ పంపించేసింది, 15 రోజుల కంట్రీ వదిలేసి వెళ్ళిపోమని చెప్పి. అప్పుడు ఏం చేస్తారు, స్టూడెంట్స్ భయపడి లాయర్ దగ్గర పోతారు, అన్న ఏం చేయాలా అని చెప్పి. మళ్ళీ లాయర్లు అంటారు ఒక $10,000 మా రిటైనర్షిప్ ఇవ్వండి.
ఇవన్నీ అవసరమా? ఇప్పుడు అదే స్టూడెంట్స్కి పోయే ముందు తెలిసిందనుకో, అరే నేను చిన్న గ్లాస్ మందు 0.5 ఉన్నా కానీ దాన్ని పట్టేస్తారని చెప్పి, లేకుంటే రెడ్ లైట్ క్రాస్ కావద్దని చెప్పి, లేకుంటే ఇట్లా చిన్న చిన్నవి మళ్ళీ క్రాస్ వాక్ కావద్దు. క్రాస్ వాక్ అంటే మనం రోడ్డు మీద నడుస్తాం కదా, ఇప్పుడు అక్కడ సింబల్ వేస్తారు, ఆ సింబల్ నాకంటే ముందు వెళ్ళిపోతారు, దాన్ని కూడా పట్టుకొని టికెట్ ఇస్తారు. దుబాయ్లో 400 ఇది ఇస్తారు, దిరమ్స్ ఇస్తారు. సింగపూర్లో కూడా అట్లనే. అయితే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క లా ఉంటుంది, అన్నిటికీ స్టాండర్డ్ ఏమి ఉండదు. అయితే పిల్లల్ని ఏంటంటే ఎడ్యుకేట్ చేయాలి. పోకండి, నువ్వు అమెరికా పోతున్నావు, అమెరికాలో ఇట్లా ఉండాలా, నువ్వు కెనడా పోతున్నావా, కెనడాలో ఇట్లా ఉండాలా, పోకంటే ముందే. తర్వాత నువ్వు యూరోప్ పోతున్నావు, యూరోప్ ఆడ మళ్ళీ జాబ్స్ ఎట్లుంటాయి, నీకేం వస్తుంది ఫస్ట్ అది. ఇప్పుడు ఇక్కడ కాఫీ షాపులు ఉంటాయి కదా, ప్రతి ఎక్కడ పోయినా కాఫీ షాపులు ఉంటాయి, కాఫీలు చేస్తారు, ఇస్తారు. ఇప్పుడు నేను పోయి కాఫీ షాప్లోకి అడిగినా, నాకు జాబీ బై నేను అంటే వాడేమంటాడు, నీకు కాఫీ చేసి వస్తున్నా అని అడతాడు. రాదు అంట. రాదు అంటే నేను తీసుకొని అంటాడు. అట్లనే నువ్వు ఏ జాబ్కి అప్లై చేసినా కానీ ఆ జాబ్లో మనం ఇక్కడే నేర్చుకొని పోవాలా. ఇట్లా జనరల్గా అమ్మాయిలు అడుగుతూ ఉంటారు, సార్ నేను ఇట్లా మాస్టర్స్కి వస్తున్నా, నాకు ఇట్లా మా దగ్గర లీగల్గా పని చేయొచ్చు. యుఎస్లో ఏంటంటే సిపిటి ఉంటేనే పని చేయాలా, కానీ కెనడాలో ఏంటంటే ముందే నువ్వు అక్కడ ఎయిర్పోర్ట్లో దిగ్గానే నీకు వర్క్ ఆథరైజేషన్ 20 గంటలు పర్ వీక్ నువ్వు పని చేసుకోవచ్చు, ఎక్కడైనా పని చేసుకోవచ్చు. తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఫుల్ టైం పని చేసుకోవచ్చు. అట్లా ముందే ఇచ్చేస్తారు కాబట్టి పని చేసుకోవచ్చు. అయితే కొంతమంది కాల్ చేస్తారు నాకు, సార్ నేను వచ్చినాక ఏం చేయాలని నేను అంటే అందరు కాఫీ షాప్లో పనిచేస్తారు, గ్యాస్ స్టేషన్లో పనిచేస్తారని చెప్తే వాళ్ళకి చెప్తుండే, అమ్మ హైబ్రో థ్రెడ్డింగ్ నేర్చుకోండి అని చెప్పి. అదే సార్ అంటే హైబ్రో థ్రెడ్డింగ్ అంటే అక్కడ కెనడాలో కానీ యుఎస్లో కానీ దానికి చాలా పే చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి రాదు అది అక్కడ. అది ఇక్కడ హైబ్రో థ్రెడ్డింగ్ చేసినందుకు $20-25 వీళ్ళకు $10 ఇస్తారు, రోజుకి 100 మందికి చేస్తారు. ఆ తర్వాత ఐ లాషెస్ పెడతారు. అంటే చిన్న చిన్న జాబులు నేను చెప్పేది, పెద్ద జాబులు ఏం కాదు. వీళ్ళు మామూలు జాబ్ చేస్తే కంటే ఎక్కువ సంపాదించుకుంటారు వాళ్ళు ఆ చిన్న చిన్న జాబులనే. అది తెలియదు మన వాళ్ళకి. అరే ఎందుకు నేర్చుకుంటానే నీకు, ఇక్కడ మనకు అది ఏంటంటే నేను ఎందుకు నేర్చుకున్నాను, కానీ అక్కడ అది చాలా వాల్యుబుల్. అది ఏదది చాలా కాస్ట్. ఖాళీ ఐస్ కి అది పెడితే $20-25 తీసుకుంటారు. అది అట్లా చాలా మంది స్టూడెంట్స్ చిన్న ఇప్పుడు ఏది అంటే ఇప్పుడు హెయిర్ కటింగ్ చేస్తాం కదా, హెయిర్ కటింగ్ ఇక్కడ ఎవరైనా చేస్తారు. హెయిర్ కటింగ్ కెనడాలో చేయాలంటే నువ్వు కత్తెర వాడుతున్నావు కాబట్టి 1 year కోర్స్ పోవాలి. 1 year కోర్స్ బై ఇంటర్న్షిప్ చేస్తా కానీ చేసినందుకు లేదు. అట్లా కొన్ని ఎలక్ట్రీషియన్స్ ఉంటాయి, ప్లంబింగ్ ఉంటాయి, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అక్కడ పోయి అక్కడ లైసెన్స్ ఇస్తే ఫుడ్ ట్రక్స్ అంటారు. ఇప్పుడు ఆ ఫుడ్ ట్రక్స్ మీద పని చేస్తాం, లేకుంటే రెస్టారెంట్లో పని చేస్తాం, దానికి ఒక లైసెన్స్ ఉంటుంది. ఒక 1 weekలో లైసెన్స్ తీసుకుంటారు. ఎక్కువ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కెనడాలో సెక్యూరిటీలో పని చేస్తారు. సెక్యూరిటీ అంటే ఇప్పుడు బిల్డింగ్ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది కదా, దానికి $150 పెడితే ఆ లైసెన్స్ వస్తుంది, వెళ్ళి ఆ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తారు. అట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే వెళ్ళే కంటే ముందే మనం రీసెర్చ్ చేసుకొని మనం చదువుకునేటప్పుడే ఇటువంటి చిన్న జాబులు చేసుకుంటే అట్లీస్ట్ మనం ఫీజు పే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఎన్ని పైసలు పంపినా అక్కడ దానికి వాల్యూనే ఉండదు. అదే ఇప్పుడు $60 అవుతుంది అక్కడ $1 కొనుక్కోవాలంటే. ఇప్పుడు అదే $1 సంపాదించినావు అనుకో, అదే $1 ఖర్చు పెడితే కష్టం ఉండదు. ఇక్కడ నుంచి పంపి చదివించాలంటే నాకు పెద్ద నేను చెప్తున్నా కదా, నేను సినిమాకి తెలిసిన పెద్ద ఫిలిం స్టార్లు వాళ్ళ పిల్లలు ఆడు ఉండే, వాళ్ళకి మనము హెల్ప్ చేస్తుంటే వాళ్ళ డబ్బులు లేవంటే, వాళ్ళు చిన్నోళ్ళు ఏం కాదు, వాళ్ళు పెద్ద స్టార్లు. అంటే వాళ్ళకే కష్టం అంటే మనకి ఎంత ఉంటుంది చూడండి. మామూలుగా మిడిల్ క్లాస్ నుంచి పోయిన వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది, పైసలు పే చేసుకోవాలన్నా, ఫీజు పే చేసుకోవాలన్నా అని చెప్పి. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి కాదు 1000 చెప్పొచ్చు మనం అట్లా. కానీ వెళ్ళే ముందు మనం వీళ్ళని ప్రిపేర్ చేస్తే, అక్కడ వెళ్ళిన తర్వాత ఎట్లా ఉండాలని ప్రిపేర్ చేస్తే ఏమేమి తప్పులు చేయొద్దు. ఏం చేస్తారు, స్టోర్కి పోతాం కదా మనం, స్టోర్లో ఇప్పుడు అదే చెప్తా ఉన్నారు ఎగ్జాంపుల్. స్టోర్కి పోయినాక మనం ఏం చేస్తాం, ఇది అది అన్ని అందులో వేసుకుంటాము, వేసుకొని వెళ్ళి కొన్నిటికి పే చేస్తాము. ఒక్కోసారి మర్చిపోయినాం అనుకో, మర్చిపోయి దాన్ని ఆ కార్డ్ తీసుకొని బయటకు పోతుంటే అక్కడ హారన్ వచ్చేస్తుంది. వాడు వచ్చి థెఫ్ట్ కింద వేసేస్తాడు, సీదా జైలుకి పంపొచ్చు. అది చిన్నదే, ఒకటే మర్చిపోయినాం, నేను మర్చిపోయినామంటే అట్లా మర్చిపోతాను ఆ స్టోర్ వాడు. అట్లా స్టార్ట్ అయినాయి. అయితే ఇవన్నీ ఇప్పుడు ఈ ధర్నాలు ఇవన్నీ చేస్తున్నారు కదా, అంటే ఇప్పుడు వాళ్ళది కరెక్టా మనది కరెక్టా అంటే చెప్పలేము మనం. ఇప్పుడు మన తరఫుకెళ్ళి మనది రైట్, వాళ్ళ తరఫుకెళ్ళి ఏమంటారు, మా జాబ్స్ అన్ని మీరు తీసుకుంటున్నారు అంటున్నారు. మా జాబ్స్ అన్ని మీరు తీసుకుంటున్నారు కాబట్టి మేము సైకిల్ చేస్తున్నాం, మీరు వెళ్ళిపోయింది కంటికి వెళ్ళి అంటున్నారు. కానీ వేరే రకంగా వాళ్ళ తరఫుకెళ్ళి ఆలోచిద్దాం మనం, ఎందుకు వాళ్ళు అట్లా అంటున్నారు అని చెప్పి. జాబ్స్ తీసుకుంటా అంటున్నారు కదా,
వాళ్ళు చెయ్యని జాబ్సే మనం చేస్తున్నాం ఆడ. ఇప్పుడు మెక్సికోకి వెళ్ళి వస్తారు యూఎస్కి, లేకుంటే కెనడాకి వస్తారు. కెనడాకి ఎందుకు వస్తారంటే ఇప్పుడు ఈ సీజన్లో అన్ని పండ్లు ఉంటాయి, వాటిని తీయడానికి వస్తారు, వేల మంది వస్తారు. వాళ్ళకి కెనడియన్ గవర్నమెంట్ వర్క్ వీసాలు ఇచ్చేస్తుంది. యూఎస్కి కూడా వస్తారు, లీగల్గా కూడా రావచ్చు, కానీ పక్కనే ఉంది కాబట్టి లీగల్గా వస్తుంది కాబట్టి అది ప్రాబ్లం. దానికోసం గోడ కట్టేసింది. అట్లా వచ్చి వాళ్ళు కూడా యూఎస్లో ఏం చేస్తారు, ఈ ఫార్మర్స్ దగ్గర పనిచేస్తారు. ఇప్పుడు ఆ ఫార్మర్స్ అంటే ఒక్కొక్కరి దగ్గర 100 ఎకరాలు ఉంటాయి, 100, 2000, 3000 ఎకరాలు ఉంటాయి. మిషన్ తోటి చేస్తారు. ఈ పళ్ళు తీసేందుకు వాళ్ళు వస్తారు, ఆ 6 months పని చేస్తారు, వెళ్ళిపోతారు, వాళ్ళకి పే చేస్తారు. మళ్ళీ ఆ పని అమెరికన్స్ చేయంటుండ్రు కదా. ఇప్పుడు రెస్టారెంట్లు వెళ్ళి క్లీన్ చేయాలంటే వాళ్ళు చేయంటుండ్రు కదా, అందుకోసమే వీళ్ళు పని చేస్తుండ్రు. ఇప్పుడు మన మున్సిపాలిటీ వాళ్ళు అందరూ ఒకరోజు బంద్ చేసారు, ఒక వారం ఎట్లుంటుంది సిటీ, ఏడ పడితే ఆడ చెత్త అవుతుంది. సేమ్ ప్రాబ్లం అక్కడ కూడా. ఇప్పుడు అదొకటి అనుకుందాం. హై అండ్ జాబ్ల గురించి మాట్లాడదాం. హై అండ్ జాబ్లు అంటే ఐటీ, మన వాళ్ళు ఎంత బేసికల్గా చేసే ఐటీ జాబ్స్ అంతే. ఇప్పుడు తెలుగు వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ అన్ని కంపెనీస్ 90% మనం 90% వీళ్ళే ఉంటారు. TCS, విప్రో, ఇన్ఫోసిస్ అంతా వీళ్ళే ఉంటారు. అయితే ఈ జాబులు చేయడానికి అక్కడ అంత టెక్నికల్గా చదువుకునేటోళ్ళు అక్కడ నాకు బోరు. చదువుకున్న వాళ్ళు మంచిగా చదువుకుంటారు, ఎక్కువ మందిని హైర్ చేయాలంటే అక్కడ అవైలబిలిటీ లేదు. ఆ టెక్నాలజీ తెలుస్తున్నాడు. ఇప్పుడు ఏఐలో నా దగ్గర 100 జాబ్లు ఉన్నాయి. ఈరోజు నేను ఏఐలో యాడ్లు ఇస్తే నాకు ఇది చేయాలంటే నా దగ్గర అసలు అక్కడ లేరు. ఏది లోకల్ ఇప్పుడు రూల్ పెట్టిండ్రు, ఫస్ట్ నువ్వు సిటిజన్స్ని తీసుకో, తర్వాత గ్రీన్ కార్డ్ తీసుకో, తర్వాత లేకుంటే వర్క్ పర్మిట్ ఉన్న వాళ్ళని తీసుకో, వాళ్ళు దొరక్కుంటే అప్పుడు నువ్వు వీళ్ళని తీసుకో అని చెప్పి. ఇప్పుడు వీళ్ళు దొరక్కుంటేనే మిమ్మల్ని హైర్ చేస్తున్నాం కదా. అట్లా ఇప్పుడు H1కి 60,000 ఇస్తారు, అక్కడ ఉన్న లోకల్ స్టూడెంట్స్కి ఒక 20,000 ఇస్తారు. 60,000లో మనం ఆలోచిస్తే దాంట్లో మైక్రోసాఫ్టే ఒక 30% తీసేసుకుంటుంది. H1లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, మిగిలిన వాళ్ళు ఇండియన్స్ వస్తారు. దాంట్లో చాలా ఇండియన్ కంపెనీస్ వాళ్ళు హైర్ చేస్తారు, తర్వాత ఈ కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు చేస్తారు. అంటే ఒక రకంగా ఆలోచిస్తే అంత పాపులేషన్ ముందు H1 అనేది పెద్ద లెక్కనే కాదు. సంవత్సరంలో 60,000 మంది పోవచ్చు అంతే, అంతకంటే ఎక్కువ లేదు. దానికి లాటరీ పెట్టిండు, అవన్నీ పెట్టిండు. కెనడాలో కూడా సేమ్ అంతే. కెనడా ఏం చేస్తుందంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు కెనడా పోవాలనుకుంటే ఎవరన్నా ఏమంటారంటే దాన్ని ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ అని పిలుస్తారు. అంటే పిల్లల్ని ఎత్తుకొని పాలు తాగిపిచ్చుడు, తిప్పుడు, అది ఎవరన్నా చేస్తారు మన దగ్గర, అంతే కదా. ఆ తర్వాత ఏమంటారు, పర్సనల్ సపోర్ట్ వర్కర్ అంటారు. పర్సనల్ సపోర్ట్ వర్కర్ అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, అక్కడ మన దగ్గర ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ, యంగ్ వాళ్ళు లేరు. వాళ్ళని చూసుకోవాలి అంతే. దానికి ఒక చిన్న డిగ్రీ ఉంటుంది, అది చేస్తే ఈరోజు మీరు ఇక్కడ చేసి సర్టిఫికెట్ ఉంటే సీదా నీకు ఇమిగ్రేషన్ ఇచ్చేస్తున్నారు. నువ్వు అప్లై చేసుకొని అవసరం లేదు, నువ్వు వీడు అప్లై చేసుకొని అక్కడ ఉన్న ఫ్యామిలీ నీకు స్పాన్సర్ చేస్తే ఎయిర్పోర్ట్లో దిగంగానే నీకు గ్రీన్ కార్డ్ ఇచ్చి పంపిస్తున్నారు. అట్లా వీళ్ళు ఏం చేస్తారంటే అవి స్టాండర్డ్ ఎప్పుడు ఉండవు. ఇప్పుడు 2 రకాల ఇమిగ్రేషన్లు ఉంటాయి కెనడాలో, ఒకటి ఫెడరల్ ఇమిగ్రేషన్, ఒకటి ప్రొవిన్షియల్ ఇమిగ్రేషన్. ఫెడరల్ ఇమిగ్రేషన్ అంటే మనం ఏంటంటే మన ఎడ్యుకేషన్ని బట్టి, మన ఎక్స్పీరియన్స్ని బట్టి అప్లై చేసుకుంటాం, వాళ్ళు ఒక ఇన్విటేషన్ ఇస్తారు, అప్లై చేసుకుంటాం. అది ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్, PNP అంటారు. ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ ఏంటంటే ఒక్కొక్క స్టేట్ని ఒక ప్రావిన్స్ అంటారు. ఇప్పుడు తెలంగాణ అన్ని డిఫరెంట్ ఉన్నాయి కదా, డిఫరెంట్ వింగ్, ఒక్కోదానికి ఒక ఎమ్మెల్యే ఉంటారు, అక్కడ MPP అంటాం మనం. అదే దానికి ఏం చేస్తారంటే ఆ ప్రొవిన్స్ వాళ్ళు నాకు వెల్డర్స్ కావాలి. ఇప్పుడు ఆల్బర్టాలో వెల్డర్స్ అవసరం ఉన్నారు, వాళ్ళు ఏం చేసిందంటే నాకు వెల్డర్స్ కావాలన్నారు. ఇక్కడ ఉన్న వెల్డర్స్ ఏం చేస్తారంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి అప్లై చేసుకోవచ్చు దానికి సీదా. మీకు ఇమిగ్రేషన్ లాయర్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. డైరెక్ట్ ఆ ప్రావిన్స్లో పోయి CICGC.ca పోయి ఆడ లిస్ట్ ఉంటుంది, మొత్తం ఇస్తారు. అక్కడికి అప్లై చేసుకుంటే వాళ్ళే ఇంటర్వ్యూకి పిలుస్తారు, అక్కడ నుంచి మాట్లాడినాక మనమే వీసా ఫీజ్ పే చేసుకోవాలా, పోవచ్చు అక్కడికి. అట్లా చాలా ఉన్నాయి. దానికి అదేంటంటే ఒక కెనడియన్ గవర్నమెంటే jobbank.ca అది వెబ్సైట్. ఆ జాబ్ మన పిల్లలకి చెప్పాలా, ఈ jobbank.ca వెళ్ళి నువ్వు పెట్టేస్తే అక్కడ నుంచి అప్లై చేసుకుంటే మనం జాబ్కే వెళ్ళిపోవచ్చు. దానికి ఇంకా వేరేది ఏం అవసరం లేదు. అట్లా చాలా ఆపర్చునిటీస్ చాలా కంట్రీస్కి ఉన్నాయి. వెంకటన్న నిల్చున్నాడు మెల్ల, ఏంది ఎక్కువసేపు చెప్తున్నాను. అదే లంచ్ టైం అవుతున్నది. సరే అంటే ఇదని కాదు, నా నంబర్ తీసుకోండి. బోధనకి వెళ్ళి కాల్ చేస్తున్నారంటే నేను అందరితో మాట్లాడతాను. నేను నా నంబర్ ఏంటంటే మీరు ఇది ఉంటే రాసుకోండి, ఒక ప్లస్ అదే 0016472338717. ఇది నా కెనడియన్ నంబరు. వాట్సాప్లో ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది. మీరేంటంటే పగలు కాల్ చేయకుండా నైట్ కాల్ చేయండి, అదే కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. చాలా మంది అంటారు, అదే నువ్వు ఫోన్ ఎత్తలేవు అంటే అది నైట్ 3 అవుతుంటాం మా కాడ పడుకొని ఉంటాం.
అట్లా ప్రెస్ మీట్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఓకే 001-647-233-8717 అది నా నంబర్. మీరు కాల్ చేయండి, నేను లేపుకుంటే మీకు రిప్లై చేస్తాను. నేను వాట్సాప్ నంబర్ అది. అదే అదే సీనన్న, నీ నంబర్ చెప్తావా? రాసుకుంటా. యుఎస్